విస్తరి ముందేసి పస్తులు పెట్టావే యూటర్న్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ టీమ్. ఏం సార్ ఇంత పెద్ద ఫ్యామిలీ? కష్టపడి ఫ్యామిలీతో ఏదైనా కానీ కష్టపడి చేసుకోవడమే. అసలు యూట్యూబ్ ఎందుకు ఆలోచన వచ్చింది? డాడీకి కూడా చిన్నప్పటి నుంచి చూస్తే గుర్తుపట్టాలి. ఓ నాన్న గుర్తింపు రావాలని యూట్యూబ్ లోకి వచ్చావు. డిగ్రీ కంప్లీట్ చేయాలని అన్నాడు డాడీ. ఇప్పటికి కూడా డిగ్రీ కంప్లీట్ చేస్తా. ఇప్పుడు చదువుతున్నాడు అయినా? అంత కష్టపడ్డా ఇంకా లాస్ట్ కి డాడీ క్యాంప్ కి పంపియా అని చెప్పేసరికి అంటే ఈయన సైలెంట్ గా ఉంటాడనా? అమాయకుడు, కొంచెం అమాయకుడు. చిచ్చి మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఈ అబ్బాయిని మీరు ఇష్టపడడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇంట్లో ఏం క్వశ్చన్ మార్క్ లేదా? ఎందుకు మా నీకు పెళ్లి చేయాలా, నువ్వు చదువుకోవాలి, ఈ యూట్యూబ్ ఎందుకు ఇట్లా అడగలేదు? చాలా మంది అన్నారు అట్లా చేస్తుంది వీడియోస్ ఆయనతో, చాలా నచ్చినాయి. పెళ్లి ఎవరు చేసుకుంటారు, సంబంధాలు వస్తాయా, ఏం చేయాలో అర్థం కాదు. క్యాసెట్ అనేది కుర్చీలో కూర్చొని చేయడం, అది టేప్ రికార్డులో పెట్టి రికార్డ్ చేస్తే అయిపోయేది. అక్కడ నుంచి ఎగ్జామ్ బోర్లు దోమే కాడికి మేము టిఫిన్ సెంటర్ నడిపించినప్పుడు అన్ని ప్లేట్లు, ఎంగిల్ ప్లేట్లు అవి ఇవన్నీ తీసుకుంటూ కూడా మేము సాఫ్ చేసుకునేది. వచ్చిపోయే వాళ్ళతో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంచెం నొప్పి తీసేలా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అవన్నీ చూస్తుంటారు కదా, బాధపడే వాళ్ళు ఎప్పుడన్నా? సిద్దిపేట నుంచి నేను అదే ఇంట్లో కిరాయికున్నాం, అదే ఇంట్లో హోటల్ పెట్టుకున్నాం, అదే ఇల్లు కొనుక్కున్నాం. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సుధీర్ టాక్స్. నేను మీ హోస్ట్ సుధీర్ రెడ్డి. ఇవాళ మన స్టూడియోలో మీ అందరికి ఎంతో పరిచయమైన ఒక మంచి ఫ్యామిలీ వచ్చారండి. బేసిక్గా వీళ్ళు వీడియోస్ చూస్తూ బాగా ఎంటర్టైన్ అవుతుంటారు కదా. సో ఇంతకు వీళ్ళు ఎవరా అని ఎక్కువగా ఆలోచిస్తున్నారా? మన హైదరాబాద్ వాళ్ళే బోయిన్పల్లిలో ఉంటారు. సో వాళ్ళు ఎవరో కాదండి, రీసెంట్ గా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటికీ బట్ మంచి ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నారు. అండ్ వైఫ్ అండ్ హస్బెండే కాకుండా ఫ్యామిలీ పరంగా కూడా వీళ్ళ బాండింగ్ ప్రతి ఒక్కరికి మనసుకు హత్తుకునే విధంగా ఉంటుంది. వాళ్ళు ఎవరో కాదండి, యూటర్న్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ టీం మొత్తం అంతా ఉన్నారు. మరి ఏంటి వాళ్ళ జర్నీ, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా మన ఫేవరెట్ యూట్యూబర్స్ అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్ హాయ్, ఎలా ఉన్నారు? ఏం సార్ ఇంత పెద్ద ఫ్యామిలీ? కష్టపడి ఫ్యామిలీతో ఏదైనా కానీ కష్టపడి చేసుకోవడమే. ఓకే, సో చాలా మందికి మీ ఛానల్ తెలుసు, ఎక్కువ మంది చూస్తుంటారు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అరే యూటర్న్ క్రియేషన్స్ అని ఒక ఛానల్ ఉంది, చూడాలనే హోప్ క్రియేట్ చేశారు. సో యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఎవరు? మా కొడుకండి. ఈయననే మొక్క నాటినాడా? జాబ్ చేయను అన్నాడు కదా సార్, అది అసలు యూట్యూబ్ ఎందుకు ఆలోచన వచ్చింది? అంటే కొంచెం ఫేమ్ తెచ్చుకుందామని. అంటే నాకు ఎట్లా అంటే ఇప్పుడు డాడీకి కూడా చిన్నప్పటి నుంచి చూస్తే గుర్తుపట్టాలి, అలా అది చిన్నప్పటి నుంచి పిచ్చి నాకు కూడా. ఓ నాన్న గుర్తింపు రావాలని యూట్యూబ్ లోకి వచ్చావు? అంటే కొంతమంది ఎట్లా అంటే ఇప్పుడు జాబ్స్ చేసి డాడీ వాళ్ళకి మంచి పేరు తెస్తారు. నేను 10 మంది దగ్గర ఇప్పుడు ఏదైనా ఫంక్షన్ కి వెళ్తే వాళ్ళు 10 మంది వచ్చినతో మాట్లాడి పరిచయం చేసుకుంటే వాళ్ళు కూడా మంచిగా ఫీల్ అవుతారని చెప్పి. అంటే నాతోటి చదువు కాలేదు. ఇప్పుడు కొంతమంది చదువుకొని జాబ్ తెచ్చుకొని మమ్మీ వాళ్ళకి మంచి పేరు తెద్దాం అనుకుంటారు, కానీ నాకు ఇష్టం ముందే చేసుకుంటే వాళ్ళకి మంచి పేరు తెద్దామని ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన. నేను స్టార్ట్ చేసిన దానికి ఇంకా మా మమ్మీ వాళ్ళు సపోర్ట్ చేయడం అది ఇంకా హైలైట్. అంటే పిల్లల్ని పేరెంట్స్ ఎప్పుడు ప్రోత్సహిస్తారు. అంటే వాళ్ళకి ఏదైనా వాళ్ళ గోల్ కోసం నన్ను ఎప్పుడు కానీ ఇది చేయి అది చేయి అని ఫోర్స్ చేయలేదు. నీకు నచ్చిందే చేయరా అన్నారు. ఒక 10th వరకు ఇంటర్ వరకు చదువుకో, డిగ్రీ కంప్లీట్ చేయని అన్నాడు డాడీ. ఇప్పటికి కూడా డిగ్రీ కంప్లీట్ చేస్తా. ఇప్పుడు చదువుతున్నాడు అయినా? ఏం సార్ చదువుకోండి ఫస్ట్ అంటారు, మీరు యూట్యూబ్ వీడియో ఫస్ట్ చేశారు. అంటే డిస్కంటిన్యూ చేస్తున్నా అండి, అది ఇక అవ్వట్లేదు, అవ్వట్లేదు, మెల్లగా రాసుకుంటూ ఉన్నా. ఇప్పుడైతే ఇట్లా ఇప్పటి వరకు వచ్చాం ఈ యూట్యూబ్. డిగ్రీ కంపల్సరీ డిగ్రీ సర్టిఫికేట్ కావాలని చెప్పింది. అది ఏదైనా చేసుకో, నువ్వు యూట్యూబ్ చేస్తావా ఏది చేస్తావో చేసుకో, డిగ్రీ చదువుకుంటేనే వాల్యూ ఉంది ఇప్పుడు. అవును, మేము చదువుకున్నప్పుడేమో 10th మెమో ఉంది అంటే మాకు అది ఉంటుండే 10th పాస్ అయ్యండి అని. 10th కు ఇంటర్ కు వాల్యూ లేదు. డిగ్రీ చదివినామంటే ఒక పేరు ఉంటుంది. డిగ్రీ సర్టిఫికేట్ కంపల్సరీ. నువ్వు యూట్యూబ్ చేసుకో, ఏదైనా చేసుకో. అండ్ చాలా మందికి మీరు హైదరాబాద్ వాళ్ళని తెలుసు, బట్ మీ నేటివ్ ఎక్కడ సార్? సిద్దిపేట అండి. సిద్దిపేట. ఓకే, సిద్దిపేట నుంచి హైదరాబాద్కి వచ్చేసారు. సిద్దిపేట నుంచి 13 సంవత్సరాలు
బ్యాక్ కిందట నేను హైదరాబాద్కి వచ్చిన. ఓకే. సో ఏంటి సార్ అంటే అమ్మ నాన్న ఏం చేసేవాళ్ళు మీ ఊర్లో ఉన్నప్పుడు? మా నాన్న హమాలి పని. హమాలి పని. ఓకే. అమ్మ హౌస్ వైఫ్. ఓకే. ఎంతమంది సార్ మీరు? ఒక చెల్లె నేను. చెల్లి మీరు? ఓకే. చెల్లి ఎలా ఉన్నారు? చెల్లె బాగుంది. ఓకే. వాళ్ళు పెళ్లి అయిపోయింది వాళ్ళకు. మా బావ ఇట్లా అందరూ వాళ్ళు సిద్దిపేటలోనే ఉన్నారు. వాళ్ళ నారాయణరావుపేట అయితే వాళ్ళు సిద్దిపేటకి వచ్చి ఉన్నారు. నేను సిద్దిపేట నుండి హైదరాబాద్కి వచ్చి. సో ఎప్పుడన్నా అంటుంటారా ఊరికి వెళ్తే సిద్దిపేటలో మంచి యూట్యూబర్ క్రియేట్ అయ్యాడు మీ కొడుకే అని చెప్తుంటారా? మొన్న రీసెంట్గా మనం అన్న బిడ్డ పెళ్లికి వెళ్ళినాం. ఇక్కడ చాలా మంది గుర్తుపట్టి చాలా మంది ఫోటోలు దిగడం అది అంటే నేను ఏదైతే అనుకున్నానో ఇప్పుడు అదే జరుగుతుంది అని ఒక మనసులో ఒక ఉంటుంది సార్. అంటే పిల్లలు బాగుపడ్డమే కదా పేరెంట్స్ కావాల్సింది. ఇంకొకటి ఏంటంటే నాకు మళ్ళీ వీళ్ళకు ఏదో డిగ్రీ సర్టిఫికేట్ కావాలని చెప్పని నేను అన్నా కదా, వీళ్ళు చదువుకోవాలి. ఇప్పుడు నేను మా అబ్బాయిలు కూడా ఎంత ఎదిగినా కానీ ఎంతోమంది గుర్తుపట్టి వాళ్ళకి ఎంతమంది ఫోటోలు దిగినా కానీ ఏదో ఒక గెలితి. అవును. వాళ్ళకు స్టడీ అనేది ఒకటి ఉండాలి. ఇది ఇప్పుడు ఇవాళ వచ్చిన పేరు ఇప్పుడు ఎంత మంచి మంచి వాళ్ళు కూడా వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీద తిరుగుతుంటే కూడా పట్టించుకునే వాళ్ళు ఉన్నారు. అవును. అటువంటిది కాకుండా వీళ్ళకు చదువుతోటి కూడా వీళ్ళు ఏదైనా మంచి పొజిషన్లో ఉండాలి. ఎప్పటికీ ఇదే రకంగా ఉండాలి ఎవరైనా సరే. ఓకే. ఇప్పుడు ఒక మామూలుకి ఏంటంటే కానిస్టేబుల్ జాబ్ చేయడం, ఆయన హైట్ పర్సనాలిటీకి కానిస్టేబుల్ జాబ్ వస్తుందని చెప్పని ఎన్సీసీ చేరిండు. ఓకే. ఈయన ఎన్సీసీ కొట్టావా ఎవరన్నా ఎన్సీసీలో? ఫిట్నెస్ కదా. లాస్ట్ ఏజ్ దాకా వెళ్ళాం. దాని తర్వాత క్యాంప్ కి వెళ్ళాలి, క్యాంప్ సర్టిఫికేట్ ఉండాలి అన్నారు. ఓకే. క్యాంప్ సర్టిఫికేట్ ఉండాలి అంటే బయటికి వెళ్ళాలి, ఒక వారం రోజులు క్యాంప్ లో ఉండాలి అని, అంటే ఫారెస్ట్ లో ఉండాలని చెప్పారు. అది నేను డాడీని అడిగి క్యాంప్ కి వెళ్ళాలంటే డాడీ అని చెప్పి ఫ్రెండ్స్ తోటి పోతా అంటే ఎట్లుంటది అని అంటే ఇట్లా అడవిలో ఉంటది అంటే చెప్తారు కదా ఫారెస్ట్ లో ఎట్లుంటది. వద్దు ఇన్ని రోజులు నేను 2 years కష్టపడ్డా. 2 years క్లీన్ షేవ్ చిన్న కటింగ్ చేసుకొని అసలు ఫంక్షన్స్ కూడా అట్లనే పోయటని అంత కష్టపడ్డా. ఇంకా లాస్ట్ కి డాడీ క్యాంప్ కి పంపియా అని చెప్పేసరికి నేను క్యాన్సిల్ అక్కడికే అక్కడ రిజెక్షన్ చేసేసి. అందుకేనా గడ్డం పెంచావు ఇప్పుడు? అట్లే లేదు. అప్పటి నుంచి మా డాడీకి ఏంటంటే ఇప్పుడు సరే నువ్వు ఇంత రోజులు చేసినావు కదా వెళ్ళిపోవచ్చు అని అనేది కాదు, అక్కడికి వెళ్ళి ఇంకేమైతుందో ఏమో అని భయంతో ఆపేసి. ఓకే. ఎప్పుడు నా చుట్టే ఉండాలి వీళ్ళ వేరే దగ్గర పంపించండి. ఎప్పుడో కనీసం ఒక 5 days కూడా వాళ్ళని విడిచిపెట్టి ఉండాలంటే ఉండలేదు. ఓకే. ఆ రోజు కూడా అంతే, వెళ్ళొద్దు, వెళ్తే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో నీకేం తెలియదు, నాకు నేను ఎంత పెద్ద అయినా సరే నాకేం తెలియదు అని చెప్పి మా డాడీ చూసుకో. అది ఖచ్చితంగా ఎన్ని సంవత్సరం నీకు కూడా ఉండదు. ఎక్కడికైనా అమ్మ నాన్న తీసుకెళ్తే తప్పిపోతారు ఇట్లా ఎందుకు వాళ్ళకి తెలియదా అంటే సిచ్యువేషన్స్ అంతే. ఇక వద్దని చెప్పాడు. అప్పుడే విత్డ్రా చేసుకొని అక్కడ అన్ని డ్రెస్ అంతా అక్కడ పెట్టేసి వచ్చేసిన. దాని తర్వాత ఇక ఎగ్జామ్స్ అయినాక నేను ఇక వెళ్ళలేదు. ఆ కాలేజీకి వెళ్తే కూడా రీల్స్ తీస్తుండే, అక్కడ క్లాస్ తీస్తుండే. మీకు కంప్లైంట్ ఇవ్వలేదమ్మా టీచర్లు? మరి ఏంటి కంట్రోల్లో పెట్టొచ్చుగా? ఇచ్చినా చెప్తే వినలేదు ఇంకా. ఓకే. సో మరి అంటే తండ్రి కంటే కొంచెం పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వాలని ఉంటుంది, తల్లికి మాత్రము చాలా సెక్యూర్డ్ గా జాగ్రత్తగా పెంచాలి, వీళ్ళు బయటికి వెళ్ళినాక బాగుపడాలని ఇంటెన్షన్స్ ఉంటాయి కదా. మరి చిన్నప్పటి నుంచి ఏ మాటలు చెప్పి 3 పిల్లల్ని పెంచారు? మంచితనం. వాళ్ళ చిన్నప్పటి నుంచి మంచిగా నేను చెప్పిన మాట విన్నారు. నేను ఎట్లా చెప్తే అట్లా వాళ్ళు కూడా ఏది దాచుకోకుండా నాకు చెప్తుండే. ఓకే. వాళ్ళ మీద నమ్మకంతో ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేసినాం. మరి ఈ 3 మీకు బాగా ఎవరు నచ్చుతారు? అంటే ఉంటాయి కదా నా ఫేవరెట్ కిడ్ ఈయన అని. ఇప్పుడు వీళ్ళు తగులుకున్నారు నాకు తెలియదు, చెప్పండి. 3 ఇష్టమే. అది కష్టం, వాళ్ళే నిజం చెప్తారు మీరు చెప్పకుంటే. కొంచెం అంజి ఏంటి హనుమాన్ అంటే ఈయన సైలెంట్ గా ఉంటాడనా? సైలెంటే. అమాయకుడు, కొంచెం అమాయకుడు హనుమాన్. ఏంటి ఎక్కువ ఏం మాట్లాడు, సైలెంట్ గా వాళ్ళు అన్ని ఎట్లా చెప్తే అట్లా చేస్తాడు. అన్ని ఎట్లా చెప్తే అట్లా. మీ మాట వినరు అయితే? వింటాడు. నేను వాళ్ళ మాట వింటా, నా మాట తమ్ముడు వింటాడు. ఓకే. అండ్ అమ్మాయి గురించి ఏం చెప్తారు? చాలా షార్ప్. తండ్రికి కూతురికి ఎప్పుడు భలే ఉంటది కదా సార్ బాండింగ్. ఎమ్మడి రియాక్షన్ ఇస్తారా ఆమె చెప్పేది లోపల? ఎక్కువ వాళ్ళిద్దరే ఎక్కువ ఉంటారు వీళ్ళిద్దరు. అది ప్రతి ఇంట్లో ఉంటుంది, డాడ్స్ లిటిల్ ప్రిన్సెస్. ఓకే. సో మరి ఈ యూట్యూబ్ లో మీ పాత్ర ఏంటి? సింగింగ్, మేకప్, డాన్సింగ్. ఏంటి ఇన్ని మల్టీ టాలెంటెడ్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి ఎక్కడికైనా ట్రైనింగ్ వెళ్ళారా? ఏం లేదు, చేస్తున్నాం మేము. ఎవ్వరం ట్రైనింగ్ తీసుకోలేదు. ఇప్పుడు చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే ఇప్పుడు ఎవరైనా చూసిన వీడియోస్ ఏదైనా ఉన్నా అనుకో, అది యాజ్ ఇట్ ఈస్ చేసేస్తుంది. అంటే అది నాకు కూడా తెలియదు ఎట్లా చేసిన లొకేషన్ అంటే
ఏమన్నా వచ్చేస్తుంది నాకు. ఇప్పుడు ఒకసారి చూడంగానే ఇప్పుడు కొంతమంది ఆ గ్రాఫ్ ని చూసి బొమ్మ గీసినట్టు అక్కడ డాన్స్ చేసి ఇక్కడ వేసేస్తారు. మొన్న రీసెంట్ గా పుష్ప మూవీలో వచ్చిన స్టెప్ కూడా ఈజీగా వేసేసింది. కిస్సక్ అనే సాంగ్ ఉంది, అది నేను చాలా సేపు కష్టపడ్డా, ఇట్లా చూడంగానే ఇట్లా చేసేసింది. ఎలా అసలు ఎట్లా చదువుతారు? బాగా చదువుతారా అమ్మాయి? అవునా? ఈ ముగ్గురిట్లో ఎవరు ఇంటెలిజెంట్? మా యశ్వంత్ చదువులా ఈమెనే పక్కన కూర్చోబెట్టుకున్నారని చెప్పి అన్నక్కడే అంతే. ఓకే ఓకే, ఇందాక నుంచి 5 మంది బాగున్నారు కానీ ఒకరు మాత్రం కాము ఉన్నారు. నన్ను ఎందుకు పట్టించుకోవట్లా, నేను ఎందుకు వచ్చాను, పొద్దున్న లేసి అన్ని రెడీ చేసింది నేనే. ఓకే, సో మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అనేది తెలుసు, బావ అనేది కూడా అర్థమైంది. బట్ ఈ అబ్బాయిని మీరు ఇష్టపడడానికి మెయిన్ రీజన్ ఏంటి? అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం, రిలేటివ్స్ కదా అట్లా పరిచయం. ఓకే, అంటే ఎక్కువ గమనించింటారు కదా, అంటే ఎంత గమనిస్తే అంత దూరంగా ఉంటారు, మరి అంత దగ్గర అవ్వడానికి కారణం? కేరింగ్ ఎక్కువ ఉంటది. కేరింగ్ అంటే ఇంట్లో అమ్మ నాన్న చెల్లి అందరిని పక్కన పెట్టి అక్కడ చూపించావా? వాళ్ళని చూసుకున్నట్టే ఈమెను కూడా చూసుకుంటున్నాను అంతే. ఓకే, అందరికి బటర్ వేసాడు చూడండి. చూడు, అమ్మ కూడా చెప్పింది నువ్వు సైలెంట్. మీరు కూడా వీడియోస్ లోకి వచ్చారు, వీడియోస్ లో నటించడం కానీ డాన్సెస్ కానీ ఇవన్నీ చేస్తుంటారు కదా. సో మీకు ఇంట్లో ఏం క్వశ్చన్ మార్క్ లేదా? ఎందుకు నీకు పెళ్లి చేయాలా, నువ్వు చదువుకోవాలి, ఈ యూట్యూబ్ ఎందుకు ఇట్లా అడగలేదా? ఫస్ట్ ఏం చేయలే, ఫస్ట్ ఓకే అని చెప్పారు. తర్వాత బయట సిచ్యువేషన్ వాళ్ళందరూ అంటుంటే అట్లా క్వశ్చన్ వేసారు. పోగానే ఒక 8 months పంపించాలి నన్ను. 8 నెలలు 8 months రాలే నేను. 8 months తర్వాత ఇక నేను అతన్నే మ్యారేజ్ చేసుకుంటా, అది చెప్పేసిన ఇంట్లో లవ్ చేస్తున్నా అని. ఏంటి అంత స్ట్రాంగ్? ఎవరు ప్రపోజ్ చేశారు ఇద్దరిట్లో? మీకు చెప్పారమ్మా ఎవరు ప్రపోజ్ చేశారు? ఇంతవరకు బయటకు దిద్దాం. అంత లేదు, మీ సబ్స్క్రైబర్స్ తెలియాలి కదా. నువ్వు ఊరికే బయటకు వచ్చి మా వైఫ్ ప్రపోజ్ చేసిందంటే మేము ఫూల్స్ అవుతాం ఇక్కడ. అట్లేం లేదు, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంది ఇద్దరు. అంటే ఇప్పుడు ఎవరైనా లైఫ్ పార్ట్నర్ ఎట్లుంటుంది అంటే మనకి ఇష్టం ఉన్నతోటి మనతోటి ఏంటొచ్చి మనకి ఇష్టం ఉంది వాళ్ళు ఇష్టం అనుకొని చేయడము. అది మా మమ్మీని చూసిన అలా సేమ్ మా మమ్మీలానే ఇప్పుడు నాకు ఇష్టం ఉంది, ఆమెకి ఇష్టం లేకపోయినా నాతో పాటు వచ్చేయడం అది బాగా నచ్చింది. ఓకే, అట్లా అని చెప్పి నేను చాలా సార్లు గమనించి ఇక చెప్పిన తర్వాత చిన్నప్పటి నుంచే ఇష్టము అని అన్నది. అయ్యయ్యో చెప్పండి, రాసుకోండి మీరు అన్ని గుర్తు పెట్టుకోండి. చిన్నప్పటి నుంచి ఇష్టం అని చెప్పేసరికి నేను షాక్ అయిపోయినా. ఫంక్షన్స్ కి వచ్చినప్పుడు అట్లా ఇష్టం అని చెప్పేసరికి ఇక ఓకే అయిపోయింది. అప్పటి నుంచి ఆ వీడియోస్కి వచ్చా. ఇక దాని తర్వాత కొన్ని రోజులు అయినాక వాళ్ళ ఇంట్లో వాళ్ళు బయట అంటే వాళ్ళు కూడా సపోర్ట్ చేసిరు ఫస్ట్ లా, అంటే కొంచెం మంచిగానే ఆమె కూడా చేసుకుంటుంది కదా అని. దాని తర్వాత బయట ఏమన్నారంటే పెళ్లి ఎవరు చేసుకుంటారు ఇట్లా వీడియోస్ చేస్తే, పెళ్లి ఎవరు చేసుకుంటారు, సంబంధాలు వస్తాయా, అట్లా ఎందుకు చేపిస్తున్నావు అని కొంతమంది అన్నారంట. అంటే వీళ్ళ మమ్మీ ఏం చేసింది, పంపించలేదు, ఒక షూట్స్ కి పంపించలేదు. ఒక 8 months ఏమో పంపించలేదు. 8 months చాలా బతిలాడినాం, చాలా అడిగినాం. మా మమ్మీ వాళ్ళని కూడా అన్నారు కొన్ని మాటలు, మమ్మీ వాళ్ళని కూడా అన్నారు. దాని తర్వాత ఈమె అడిగింది, ఒకసారి అడిగింది, దాని తర్వాత ఇంకొక 3 times ఏమో అడిగింది. 3rd time కి చెప్పేసింది ఇంట్లో, అది నేను అతన్నే పెళ్లి చేసుకుంటాం, మేము కలిసే చేసుకుంటాము, ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుంటాం, కానీ ఇప్పుడైతే కలిసే పెళ్లి చేసుకుని కొన్ని డబ్బులు సంపాదించుకొని మా గోల్ ఏందో మేము రీచ్ అవుతామని చెప్పి అడిగింది. ఓకే, వాళ్ళు అయినా కూడా వద్దు, మీ పని మీరు చేసుకుంటే మ్యారేజ్ చేసుకున్నాకనే ఏదైనా వేసుకున్నా అన్న. మ్యారేజ్ చేసుకున్నాక వేసుకున్నా ఈమె నాకు చెప్పింది, నేను ఏం చేయాలో అర్థం కాదు, మ్యారేజ్ చేసుకునే అంత నాకు ఇప్పుడు లేదు అని చెప్పి నేను మా మమ్మీకి చెప్పిన దాని తర్వాత మమ్మీ ఆలోచించింది. ఎవరి పేరెంట్స్ అయినా ఇప్పుడు సెటిల్ అయినాక పెళ్లి చేసుకోని అంటారు, కానీ నేను సెటిల్ కావడానికి చేసుకుంటున్నా అని చెప్పలేను కదా బ్రో. అంటారు కదా, తప్పు వచ్చినా పెళ్లి వచ్చినా అది నా జీవితంలో అదే. ఓకే, బట్ అంటే ఇక్కడ ఒకటి, మా అమ్మాయి షూట్స్ లో పరిచయం అయింది, తన వ్యక్తిత్వం మీకు తెలుస్తుంటుంది, కానీ మళ్ళీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మేము పంపించాము అది ఇది అన్నప్పుడు మీరు హర్ట్ అయ్యారా ఏమన్నా? చాలా మాకు సంబంధం లేని విషయం మరి, ఎందుకంటే ఆమె వస్తున్నది చేస్తున్నది, ఇంట్రెస్ట్ ఉన్నది, వస్తున్నది చేస్తున్నది, పంపించమని అడగలేము. ఎందుకంటే రేపు ఏదైనా ఇట్లా
ఏదైనా వాళ్ళకు ఉంటుంది ఆలోచన. చాలా దూరం నుంచి వస్తుండే మళ్ళీ ఇక్కడ వరంగల్ నుంచి నేను చెప్తున్నాను ఇప్పుడు అంతా. నేను అసలు ప్రపోజ్ చేయడానికి కారణం దాదాపు 4 hours జర్నీ. వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఆటో ఎక్కి స్టేషన్ కి రావాలి, స్టేషన్ లో మళ్ళీ ట్రైన్ డైరెక్ట్ చూసుకుని ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇక్కడ దినాక బస్ ఎక్కి మళ్ళీ మా ఇంటికి రావాలి. ఒక్కొక్కసారి నేను కాల్ చేస్తే నేను వెళ్దు. అంత కష్టపడి జర్నీ చేసి ఒక్కతి మళ్ళా ఇప్పుడు ఆడపిల్లలు ఒక్కటి నైట్ అయినా ఇట్లా 5 o'clock 6 o'clock ట్రైన్ వరకు ఇక్కడికి వచ్చి మళ్ళీ 2-3 days ఉండి మళ్ళీ వెళ్దు. అంత కష్టపడ్డది. ఒక 1 year చాలా కష్టపడ్డది మాతో ఉండి. ఇక ఇంత ఎవరికైనా ఎట్లా వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేసి పొమ్మని, కానీ బయట వాళ్ళు చెప్పడం వల్ల అట్లా వాళ్ళు నెగిటివ్ రాకపోతే వాళ్ళే మనకు పో. ఇక నెగిటివ్ వచ్చేసరికి మేము పెళ్లి చేస్తాము అని అనేసరికి ఏమో డాడీకి నేను మా మమ్మీకి చెప్పిన, మా డాడీకి చెప్పింది మా మమ్మీ. ఏమో డాడీ ఆలోచించి ఎట్లయినా వీడు ఇదే చేసుకుందాం అనుకుంటున్నాడు కదా, పోనీ ఎవరో చేసుకున్నాడు ఎందుకు, మనతోటే ఉంటుంది, మనకి ఈమె గురించి కూడా తెలుసు. సేమ్ మా మమ్మీ సేమ్ యాజ్ ఇట్ ఈస్ అన్ని విషయాలలో బటర్ ఎత్తున్నాడా నిజంగా సపోర్ట్. అదే అంటే మమ్మల్ని చూసిండు కదా ఇప్పుడు. నేను నాది ఫస్ట్ రికార్డింగ్ సెంటర్, ఓకే, క్యాసెట్ రికార్డింగ్, ఆడి క్యాసెట్స్ ఉండే కదా, అది రికార్డింగ్ అన్నట్టు, అది రికార్డింగ్ ఉండే. ఓకే, అక్కడ నుంచి హోటల్ బిజినెస్ అది ఉన్నప్పుడు నాతోటే ఉన్నది. హోటల్ పెట్టుకున్నాం. హోటల్ దందాలు కూడా అది కూడా నాతో సపోర్ట్, ఏదైనా ఫుల్ సపోర్ట్. అదే క్యాసెట్ అనేది కుర్చీలో కూర్చొని చేయడం, అది టేప్ రికార్డ్ లో పెట్టి రికార్డ్ చేస్తే అయిపోయేది. అక్కడ నుంచి ఎగ్జామ్ బౌల్ దోమే కాడికి ఎంగిల్ ప్లేట్లు తీయడం ఆ పరిస్థితిలో కూడా ఆమె నాతోటే ఉన్నది. ఓకే, నేను ఏది చేసినా నా వెనకాలనే ఉండి ఆమె చేసుకోండి, నేను ఇది చెయ్యను, నాతో కాదు, ఇట్లాంటి నేను ముట్టుకోను, ఈ ఏరియాలో ఉంటాను. కొంతమంది ఉంటారు. ఇప్పుడు మేము ఉన్నది అన్ననగర్ అంటే ఇప్పుడు బేగంపేట పక్క పంట అక్కడ స్లమ్ ఏరియా ఉంటుంది, అది మాస్ ఏరియా అన్నట్టు, మాస్ ఏరియా. అక్కడ మేము టిఫిన్ సెంటర్ నడిపించినప్పుడు అన్ని ప్లేట్లు ఎంగిల్ ప్లేట్లు అవి ఇవన్నీ తీసుకుంటూ కూడా మేము సాఫ్ చేసుకునేది. మబ్బులో లేచి నేను ఇడ్లీ వడ దోశ పూరి ఇవన్నీ వేసుకొని 12 గంటల దాకా ఇది చేసుకొని మళ్ళీ మార్కెట్ పోయి మార్కెట్లో సామాన్ తీసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం పూట మిర్చి బజ్జీ కోసం మళ్ళీ పిండి కలపడం, ఇదంతా వచ్చేసరికి పిండిలు గిట్ల అన్ని కలిపేస్తుంది. మీకు అంటే మీకు ఎప్పుడన్నా అనిపిస్తుంటుందమ్మా, నేను మా ఇంట్లో అంటే ప్రతి ఆడపిల్లని కూడా ఇంట్లో చాలా గౌరవంగా పెంచుకుంటారు కదా, ఇక్కడికి వచ్చాక ఇన్ని పనులు వచ్చాయి, పెళ్ళి ఏంటి ఇదంతా? లేదు, నాకు మేము సిద్దిపేట నుంచి వచ్చినాం కదా, నా 3 పిల్లల్ని మంచిగా ఉండాలి, వాళ్ళు ఒక స్టేజ్ లో ఉండాలి, వాళ్ళ గురించి కష్టపడ్డది. ప్రతి నిమిషం మా కోసమే 3 పిల్లలు ఉన్నారు, వాళ్ళని మంచిగా చూసుకోవాలి. మేమేమైపోయినా సరే అన్ని కష్టపడ్డారు వాళ్ళు అప్పటి నుంచి. అంటే కొన్ని చిన్న వీడియోస్ ఉన్నాయి, ఆ వీడియోస్ డాడ్ చూపించినప్పుడు మా పిల్లలు కూడా మా మాట కాదని ఎటు పోరు, ఇట్లా ఫ్రెండ్స్ దగ్గరికి ఇట్లా తిరగడం చేయడం అట్లాంటిది ఏం లేదు. మా మాట కాదని మేము ఏది చెప్తే అది మళ్ళీ మాతో పాటు కూడా హోటల్లో చేసిరు వాళ్ళు కూడా. ఓకే, మీరు అందరు కలిసి కష్టం తెలుసు అందరికి. కానీ పిల్లలు కష్టపడ్డామన్నా చూస్తుంటాం, పనులు నేర్పిస్తుంటామేమోనని. బట్ ఆయన కూడా ఆయన వయసును మర్చిపోయి 3 పిల్లల కోసము ఒక హోటల్ పెట్టుకుని అక్కడ వర్క్ చేయడము, వచ్చిపోయే వాళ్ళతో మంచిగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కొంచెం నొప్పి తీసేలా మాట్లాడే వాళ్ళు ఉంటారు, అవన్నీ చూస్తుంటారు కదా, బాధపడే వాళ్ళు ఎప్పుడన్నా? అట్లా సిద్దిపేట నుంచి నేను 3 పిల్లలు, చిన్న పిల్లలు, 11 నెలలు ఈమె. ఓకే, ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా మీరు 11 నెలలు అంటే 11 నెలల పాపను తీసుకొని వచ్చిన వాళ్ళు చిన్న పిల్లలు, ఊహ కూడా తెలియదు వీళ్ళకి. వాళ్ళు పెద్దోడు 5 సంవత్సరాలు ఉంటాడు, 5-6 ఉంటాడు, ఆయన 3 సంవత్సరాలు ఆయన ఉంటాడు. ఓకే, అట్లా చెప్పండి. చిన్న పిల్లలు ఆయన తీసుకుని వచ్చిన నేను హోటల్ పెట్టుకున్నాం. ఇక రాత్రి వాళ్ళు చాలా కష్టపడ్డాం మస్తు. ఎట్లా అంటే ఇక నిద్రలు ఒక 2 గంటలు నిద్రలు పోయేవాడిని అంతే. రాత్రి 12-2 గంటల దాకా కూడా రాత్రి వేసేవాడిని, ఆమ్లెట్లో ఒకటి వేసుకుంటూ అది చేసేవాడిని. ఓకే, మళ్ళీ మొబైల్ 4 గంటలకు లేచి మళ్ళీ చేసేవాడు. మళ్ళీ అంతేలేండి, ఇంకా పొద్దు నుంచి ఇంకో ఒక్క వర్కర్ కూడా పెట్టుకోవాలి నేను. అప్పుడు మాకు కిరాయి ఉన్నాం, అప్పుడు కిరాయి అదే ఇంట్లో కిరాయి కొన్నాం, అదే ఇంట్లో హోటల్ పెట్టుకున్నాం, అదే ఇల్లు కొనుక్కున్నాం. ఓకే, సో ఇల్లే మిమ్మల్ని స్టాక్ మార్కెట్ లాగా లేపడేసింది. అంటే మాకు ఉన్న ప్లేస్ మాకు బాగా అనిపించింది. ఎగ్జాక్ట్లీ, 2 డబ్బులు ఎక్కువైనా సరే ఇదే కొనుక్కోవాలనుకొని అదే కొనుక్కో. అంటే ఆ ప్లేస్ మీ చెమటని చూసింది, మీ కష్టాన్ని చూసింది, మీ గౌరవం ఇచ్చిపోయింది. ఇప్పుడు బేసిక్ గా అప్పుడు పని చేస్తున్నప్పుడు చూసింటారు మీ వైఫ్ ని, మరి ఇప్పుడు పక్కన ఇంత లక్షణంగా ఉన్నారు కదా, ఏమనిపిస్తుంటది? మా కష్టం మమ్మల్ని ఇట్లా
ఇవాళ ఈ రకంగా ఉంచింది. ఎవరైనా సరే కష్టపడితే ఫలితం కంపల్సరీ ఉంటది. నేను వాళ్ళకి కూడా చెప్పేది అంతే, ఎవరికైనా చెప్పేది కూడా అంతే. ఎగ్జాక్ట్లీ కష్టాన్ని నమ్ముకోవాలి ముందుగా. అండ్ ఒక్కటైతే నేను చెప్పగలుగుతా, అంటే నాకు స్పేస్ ఉంది అనుకొని చెప్తున్నా, ఇల్లు బాగుండాలంటే ఇంట్లో ఉన్న ఇల్లాలు బాగుండాలి. అది మీరు ఇచ్చే సపోర్ట్ తోనే వీళ్ళందరూ వచ్చింటారు. ఈయన యూట్యూబర్ అవని, మీ కోడలు రాని, ఎవరన్నా రాని, మీ సంతోషమే వాళ్ళ సంతోషం. అదైతే నేను గమనించా. అండ్ ఈయన ఏంటి మాట్లాడరా, క్లాస్ లో ఫస్టా లాస్టా? నేనైతే అండర్ గ్రౌండ్ లాస్టే. ఓకే, ఏంటి ఏం మాట్లాడవా? ఏం చేస్తుంటావు యూట్యూబ్ వీడియోస్? వీళ్ళకి ఏం హెల్ప్ చేస్తావు? ఏమైనా వీడియో షూట్ చేస్తా, ఓకే, ఏదైనా కెమెరా గింబల్ పెట్టి ఏదైనా చేస్తా, షార్ట్ వీడియోలు, మళ్ళీ ఇంకా చిన్న చిన్న బ్లాగ్లు ఎడిట్ చేస్తా. ఓకే, ఇంకా సజెషన్స్ ఇవ్వవా? ఇది బాగాలేదు, ఇది బాగుంది అంతే. అన్నీ చూసుకుంటాడు కానీ ఏదో కొన్ని ఇస్తాయి. సో మొదట్లో డాన్స్ వీడియోస్ తో స్టార్ట్ చేశారు. ఏ డాన్స్ వీడియో రాని ఈ ఛానల్లో వీడియో పడాలా? సో ఇక్కడే ఉన్నారు హీరో హీరోయిన్. సో వీళ్ళు చేసే మూమెంట్స్ కి హానెస్ట్ చెప్పు. కొన్ని వాటికి మనం క్లాప్స్ కొడదాం, కొన్ని ఏమన్నా అనుకుంటా ఇప్పుడు ఎందుకు ఇది వేస్తున్నాడు డాన్స్ అని. నిజం చెప్పు, దాటొచ్చావు అంటదా? ఓకే, అండ్ మీ ఇద్దరికైనా తీసుకోవచ్చు. అంటే ఎవరైనా యూట్యూబ్ లోకి రావాలంటే ఫస్ట్ ఆడియన్స్ ఎట్లా తెచ్చుకోవాలనే కొన్ని స్టార్ట్ చేస్తారు. సో అట్లా మీరు డాన్స్ తీసుకున్నారు కదా, అంటే ఎవరో స్టార్ హీరోస్ లేకుంటే మంచి హిట్ అయిన సాంగ్స్ తెచ్చుకుంటారు. కంపేర్ చేస్తే మళ్ళీ డ్రాబ్యాక్ అవుతుందేమో, అట్లా భయపడరా? అట్లేం లేదు, అంటే ఫేవరెట్ సాంగ్స్ ఉండే ఓకే వింటాం కదా అట్లా అని చెప్పి చేద్దాం అనుకొని అట్లా చేసినాము. అండ్ కొంచెం బయటికి రావాలి, కొంచెం అలవాటు కావాలి అని చెప్పి ఆ సాంగ్స్ చేసాము. అప్పుడే కెమెరా నేను డాడీని మమ్మీని అడగంగానే డాడీ 52,000 ఎందులో పెట్టి 6100 సోనీ 6100 సోనీ కెమెరా ఇప్పించుండే. దాంతో స్టార్ట్ చేసి మెల్లమెల్లగా ఇప్పుడు 7M3 చూడండి, నాన్న వేసాడుగా మంచి విత్తనం. డాడీ సపోర్ట్. ఇప్పుడు ఎవరైనా నాకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు నాకు కెమెరా అంటే పిచ్చి ఉండు, కెమెరా ఉండాలి అని. కానీ కెమెరా అంటే పిచ్చిండు, ఎడిటింగ్ అయినా వీడియో షూటింగ్ అయినా చాలా పిచ్చిండు. ఇది చేద్దామంటే డాడీ వాళ్ళని అడిగితే ఎప్పుడైనా నేను 10th వరకు వచ్చేవారు డాడీ చదువుకోమనే చెప్దు, ఎందుకంటే అప్పుడు ఎవరు నమ్మరు. నన్ను 10th అయిపోయినాక నేను ఇంటర్లోకి వెళ్తున్నా. నేను చెప్పాలంటే 10th అయిపోగానే మా డాడీ నాకు రాయల్ ఎన్ఫీల్డ్ ఇష్టం అంటే రాయల్ ఎన్ఫీల్డ్ ఇప్పించిండు. ఏంటి సార్, మా నాన్న నాకు బీటెక్ వచ్చినా కూడా ఎందుకు కొనియాలరు నీకు అని తిట్టాడు సార్. మీరు అప్పుడే రాయల్ ఎన్ఫీల్డ్ కొనిచ్చారు ఆయన. కాలేజీకి వెళ్ళాలి కదా, ఒకటే ఉంది బైక్. బస్ లో పంపించచ్చు కదా సార్? బస్సు వెళ్ళాలన్నా కొద్దిగా మా ఏరియా నుంచి 1 కిలోమీటర్ నడవాలండి. ఓకే, అంటే ఆ రాయల్ ఎన్ఫీల్డ్ ఎందుకు కొనిచ్చిన అంటే వీళ్ళిద్దరిని కూడా తీసుకుపోవచ్చు అట్లా. ఓ ముందు చూపు కాదు, వీళ్ళిద్దరికి అది ఇప్పిస్తే ఇద్దరిని వీళ్ళ స్కూల్ దగ్గర ఇచ్చిపెట్టేసి నాకు ఇష్టం ఉండే ఆ బండి. బండి ఏదైనా చిన్నది తీసుకో అంటే నాకు రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి అంటే, సరే మళ్ళీ కొనేది కదా, ఒకసారి కొనిచ్చేస్తే ఉండిపోతుంది. అసలుకి ఇప్పుడు మేము సెటిల్ అయింది చెప్తున్నాం కానీ అప్పట్లో అసలు తినడానికి కూడా చాలా కష్టం ఉండే. ఓకే, అంటే ఎటువంటి ఇబ్బందులు చూసారు సార్? చాలా. ఎట్లా అంటే మేము చిన్నపిల్లలు తీసుకొని వచ్చి 3 పిల్లలతో వచ్చారు ఒకటేసారి. రూపాయలు లేకుండా వచ్చాను ఇక్కడికి. అంటే ఊరు నుంచి రావడానికి ఏంటి సార్ కారణం? ఇక ఇంట్లో చిన్న ప్రాబ్లమ్స్. ఓకే, ఫ్యామిలీలో మామూలు అవుతుంటాయి. ఆ ప్రాబ్లమ్స్ వల్ల ఇక సర్లే. ఇప్పుడు మా ఆయన కూడా కష్టపడ్డాడు. అవును, ఆయన కూడా క్యాష్ పార్టీ ఏం కాదు. ఓకే, ఆయన హమాలి చేసేవాడు. ఓకే, హమాలి పని చేసుకుంటూ ఆయన రుబాబుగా, ఎందుకంటే ఆయన కష్టాన్ని నమ్ముకున్నాడు. ఆయన ఒక ఇల్లు కొన్నాడు, కట్టినాము. ఇక పెంచిండే కదా, పెంచినప్పుడు కోడలు వచ్చింది. ఇక ఆయన కొద్దిగా ఏందిరా ఇట్లా ఉంటే ఎట్లా, ఏదన్నా ఒకటి చేసుకోవచ్చు కదా, నీకు ఇక్కడ తెలుస్తలేదు, నువ్వు ఇంట్లో ఉన్నంతసేపు నీకు ఏం అర్థమవుతుంది తెచ్చిపెట్టినా కొద్దిగా, ఒకసారి బయటకు వెళ్తే తెలుస్తుంది, ఒకసారి బయట ప్రపంచం ఎట్లుంది అని ఓకే తిట్టేవాడు అన్నాడు. ఓకే, ఇక ఇంకొకటి ఏంటంటే సింగిల్గా ఉన్నప్పుడు ఏం కాలేదు, కానీ ఫ్యామిలీ వచ్చింది, 3 పిల్లలు వచ్చినాక కూడా అట్లనే సార్ కొద్దిగా ఈగో ఉంటది కదా సార్. దానివల్ల ఒకసారి పోదాం, బయట ప్రపంచం ఎట్లుంది ఒకసారి పోతే తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో మా అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక 6 నెలలనే బయటకు పోదాం, 6 నెలల మనకు సక్సెస్ అయితే అవుతాం, లేదంటే మళ్ళీ రిటర్న్ రావచ్చు. మనదే ప్రయత్నించమనేది ఉంటుంది, ఇది మనదే. అవును, ఇక్కడికైతే పోదామని చెప్పని బయటకు వచ్చిన. ఓకే, బయటకు వచ్చినాక పట్టుదల ఎక్కువ అయిపోయింది. అంటే నాకు ఉన్నదే పట్టుదల ఉండాలి సార్, నాకు ఉన్నదే పట్టుదల. నా కష్టాన్ని చాలా మటుకు కష్టాన్ని పెట్టుబడి పెట్టుకుంటున్నాను. ఓకే, కష్టపడి చేసి వచ్చిన చిన్న పిల్లలు ఉన్నారు, వచ్చినాము హోటల్ పెట్టుకున్నాం, మిర్చి బజ్జీ అవి వేసుకున్నాం, కొత్త ఏరియా పోతుందా తెలియదు,
చేసుకుంటూ చిన్నగా రూపాయి చేసి అది చేస్తున్నా ఫైనాన్స్లలో ఇన్వెస్ట్మెంట్ చేయమని ఒక అతను వచ్చాడు. ఓకే, మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే నీకు ఇట్లా 1,00,000 రూపాయలు చేస్తే నీకు మంత్లీ 4,000 వస్తుంది, నువ్వు దాంతో ఇంకో చిట్ వేసుకోవచ్చు అని ఒక సజెషన్ ఇచ్చాడు. పరశురాములు అని స్వీట్ హౌస్ ఉంటుంది, ఆయన సజెషన్ ఇచ్చిండు అనుకో నాకు. దానివల్ల మరి అన్న నా దగ్గర డబ్బులు లేవు, 1,00,000 రూపాయలు లేవు అంటే నా దగ్గర చిట్టేయి, నువ్వు చిట్టేయి వేస్తే నేను అది లాబట్టి అలా వేస్తా, తర్వాత వచ్చిన డబ్బులు నువ్వు వాడుకోకు, మళ్ళీ అవి తీసి మళ్ళీ చిట్టేయి పెంచుకుంటూ నీ కష్టం నువ్వు చేసుకో, మళ్ళీ వస్తున్నాయి అని చెప్పాను దానికి ఆశపడకు, నీ కష్టాన్ని నువ్వే చేసుకో, అదంతా నేను అది చేస్తా అని చెప్పానంటే సరే అని చెప్పాను. అట్లా చేసిన 1,00,000 రూపాయలతోటి 7,00,000 రూపాయలు ఫైనాన్షియల్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడం జరిగింది. ఓకే, మంత్లీకి 28,000 13 years కిందనే. నెలకి 28,000. ఇప్పుడు 28,000 ఇస్తాయని జాబ్ చేయమంటున్నారు. 28,000 రూపాయలు అప్పుడే తీసుకున్నాను నేను. ఓకే, అట్లా తీసుకొని అట్లా ఇన్వెస్ట్మెంట్ చేసిన డబ్బులతోటి అట్లా చేసి కొద్దిగా నేను ఇంత డెవలప్ కావడానికి కారణము మా నాన్న చాలా మందికి హెల్ప్ చేసాడు. ఓకే, ఆ పుణ్యం మీకు వచ్చింది. మా నాన్న చేసాడు, కానీ చేసిన వాళ్ళు ఎవ్వరు కూడా నాకు మళ్ళీ ఇట్లా ఉన్నాడు సరే అని చెప్పి హెల్ప్ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు. అంటే అంటారు చూడు, ఎవరికో చేస్తే ఎవరో చేస్తారు అనేది. అవును, అక్కడ ఆయన చేసిన పుణ్యము నాకు ఇక్కడ పరశురాంలోనే నాకు ఇక్కడ దారి చూపించి ఇట్లా చేసుకోమని చెప్పానంటే అట్లా నేను చేసుకున్నా. నాకు అదే గుర్తొస్తుంది, అంటే మనము ఉన్నప్పుడు ఎవరికైనా హెల్ప్ చేయాలి, మనకు వాళ్ళు చేయకుండా ఎవరో ఒకరు మనకి చేస్తారనేది ఏదో నేను ఖచ్చితంగా నమ్ముతా, ఖచ్చితంగా దాని గురించి చెప్తాను నేను. మరి ఇంత జర్నీలో మీకు వైఫ్ కాకుండా ఈ 3 పిల్లలు ఎవరు బాగా సపోర్ట్ ఇచ్చారు? ఈమె చాలా సపోర్ట్ నాకు. ఇక అది కంపల్సరీ సార్, వైఫ్ అన్నాక ఇస్తారు. ఇక వాళ్ళ సపోర్ట్ అంటే ఇక వాళ్ళది ఇక ఇంకేడ వాళ్ళది ఇంకా కాలేదు. ఇంకా అండ్ మీరు సపోర్ట్ ఇచ్చేంత అది కాలేదు, కాకపోతే ఇప్పటికి కూడా ఇది ఇట్లా అని ఇప్పుడు ఈ యూట్యూబ్ లో వీడియోలు పెట్టడానికి కూడా ఇన్ని పెట్టాలి అంటే అన్ని పెట్టాలి. ఒకటి లేట్ అయినా ఒకటి తగ్గినా తిడితే పాపం వాళ్ళు ఇప్పటికి కూడా పడతారు వాళ్ళు. ఓకే, నా కోపానికి వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, నేను చూస్తున్నా, నేను అంటే ఎదురు తిరిగే వాళ్ళు నేను చూస్తున్నా, ఆయనకి చెడ్డీలు కూడా కరెక్ట్ వేసుకోవాలి, మా ఎదురు సమాధానం ఇష్టం ఉంటారు. ఎగ్జాక్ట్లీ అట్లా నా కొడుకు అంటే నేను వాళ్ళ ముందట తిట్టేస్తాను, తర్వాత మేము ఇద్దరు అనుకుంటాం ఏమంటది ఎందుకే అంత పెద్ద ఎవరికి పెళ్లి అయింది తిడితే ఎట్లుంటది అని చెప్పాలంటది. మరి ఉంటది, మరి ఏం చేస్తాం మనం చెప్పాలి. నేను కష్టపడ్డది నువ్వు చూసినావు, వాళ్ళు అట్లా కష్టపడద్దు. ఇప్పుడు కాదు అంటే కష్టం వాళ్ళకి మళ్ళా నాలాక్ అయిపోతుంది. కానీ ఒక్క విషయంలో అదృష్టవంతులు, ఈ రోజుల్లో పేరెంట్స్ అందరూ పిల్లల్ని బంగబోతున్నారు పెళ్లిళ్ళు చేసుకోమని. మనోడు డైరెక్ట్ పెళ్లికే వచ్చేసాడు ఇంటికి, టెన్షన్ పడకండి అని. అది ఇప్పుడైతే ఇప్పుడు బాగా తొందరపడడం అనిపించింది. ఎగ్జాక్ట్లీ, నేను అదే అడుగుదాం అనుకున్నా. అంటే ఒక రైట్ ఏజా కాదా అది మీరే చెప్పగలుగుతారు. బయట ఉన్న వాడికి అబ్బాయి మెచ్యూరిటీ తెలియదు, ఎలా ఉంటాడు, ఎలా రెస్పాండ్ అవుతాడు, ఏ దానికి ఎట్లుంటుంది ఆలోచించేది అనేది. మరి ఎప్పుడైతే ఆ అమ్మాయిని ఇష్టపడుతున్నాను మీకు చెప్పినప్పుడు తల్లిదండ్రులుగా మీరు ఏం ఆలోచించారా? ఏం ఆలోచించలేదు, ఇంకా ఆయన యూట్యూబ్ లో అమ్మాయితోటే చేస్తా అంటుండు కదా, అట్లా అని ఇక మేము కూడా అనుకున్నాం. అంటే అమ్మాయితో మాట్లాడలేదా కనీసం? అంటే లైక్ ఏమ్మా ఏంటి నీకు ఇది అర్థమైందా, పెళ్లి అంటే ఎట్లా అదేం లేదు. అయితే వాళ్ళు అనుకున్నది మాకు తెలియదు, వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఇట్లా మా దగ్గరకు వచ్చి అడిగినప్పుడే మాకు తెలుసు. ఓకే, డైరెక్ట్ మీ పేరెంట్స్ తో వచ్చారు? మమ్మీ వాళ్ళకి చెప్పినాక అడిగారు. ఎన్ని రోజులు బెదిరించారు ఇంట్లో? 8 months 8 నెలలు అడుగుతూనే ఉన్నా, వద్దు వద్దు అనుకుంటేనే రోజులు. ఓకే, వాళ్ళు షూటింగ్ కోసం మా అమ్మాయిని పంపిస్తలేరు, ఒకసారి అడుగు డాడీ అడుగు మమ్మీ అని చెప్పని చెప్తున్నాడు, కానీ వాళ్ళు ఇష్టం ఉంటే పంపిస్తారు. ఇప్పుడు ఎవరైనా అడగలేము కదా సార్, పంపియండి మీరు మీ అమ్మాయిని అని చెప్పాలి. అగ్రిమెంట్ రాసుకున్నది కాదు మన పెద్ద అది కాదు. అవును, ఆమె ఇష్టంతో వచ్చినప్పుడు చేపించుకున్నావు, నానన్నది ఆపేసాయి, పోయేది ఏం లేదు. 10 episodes తీసినావు, నడిచినాయి మార్గం. ఎట్లా అవును, 11వది ఆమె వస్తుంది, లేకుంటే ఊరుకో. మళ్ళీ దానికి ఎవరేం చేయలేరు కదా సార్. మళ్ళీ ఇంకోటి ఇట్లా కూడా అన్న, హీరోయిన్ మార్చు అనివార్య కారణాల వల్ల అమ్మాయిని మార్చడం జరిగింది. కొన్ని గొడవల ఫ్యామిలీ గొడవల వల్ల మార్చడం జరిగింది. అంటే అట్లా కాదు, అంటే వాన్ మైండ్ లో వేరే ఉంది, దానికి ఎట్లా మారుస్తాడు? అవును, అట్లేం లేదు. అంటే నాతోటి కష్టపడ ఇప్పుడు అందరు అలా ఉండరు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఇంత చెప్పినా ఏ పని చెప్పినా అంటే ఇదే మళ్ళీ ఇదేంది అని కొంచెం కసరుకుంటారు. ఇప్పుడు మళ్ళీ ఇదేం చేయాలా మళ్ళీ చేయాలన్న ఏం అట్లా కాదు. నేను ఎంత చెప్పు మళ్ళీ అది కట్ చేసినాక అది మంచిగా రాకపోతే మళ్ళీ చేయమన్నా కూడా ఓపికతోటి చేస్తుంది. అట్లా ఆ పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి వెబ్ సిరీస్ లో అయినా ఒక డైలాగ్ నేర్చుకోవడంలో అయినా కూడా పేషెన్స్ లేనిది. ఇప్పుడు కొంతమంది ఎట్లుంటారు, ఇప్పుడు పేడ్ వాళ్ళు ఎట్లుంటారు, చేయమన్నది చేస్తారు, టైం అయిపోయిందంటే రేపు చేసుకుందాం నేను అంటారు. మన రిలేటివ్స్ లా ఈమెకి ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు మేము కలిసి చేసుకునేటోళ్ళం, ముగ్గురం ఫ్రెండ్లీగా ఉండేటోళ్ళం.
అట్లా కొంచెం పరిచయం ఏర్పడి అట్లా అయిపోయింది. ఓకే, సేమ్ మమ్మీ డాడీ తోటి ఎట్లా స్టాండ్ నిలబడ్డదో నాతోటి కూడా ఉంటదని అనిపించే చేసుకున్నాను. కన్నా కోటి కొడుతుంది నాకు నుంచి. మీరు వరంగల్ కదా, ఈయన ఇక్కడ సిద్దిపేట. ఎట్లా ట్రావెల్ చేయబోతుంది మీకు ఇంత దూరం? అంటే పాత్ర ఇష్టమా లేకుంటే ఆయన పక్కన నటించాలని ఇష్టమా? సాంగ్స్ ఇద్దామని వచ్చిన, అప్పటి నుంచి ఆయన కేరింగ్ అవన్నీ నచ్చి నాకు ఇష్టం పెరిగింది. అంటే సాంగ్స్ కాకుండా మీతో పులిహోర కలిపాడా? అట్లా ఏం ఇద్దరం ఏం మాట్లాడుకోలే, కానీ ఇష్టం పెరిగింది ఇద్దరికి. ఓకే, ఇద్దరికి. అట్లా నాకు కూడా యాక్టింగ్ చేయాలని ఇంట్రెస్ట్. మరి ఇప్పుడు ప్రపోజ్ చేశాడని చెప్పారు కదా, మీకు ముందే తెలుసా చేస్తాడు ఏదో ఒక రోజు ప్రపోజ్ అని? తెలుసు దొంగ. ఓకే, మరి మీరు ఎందుకు చెప్పాలా ముందు? అతను చెప్తానే చెప్దామని చూసిన నేను. వాంగం ముసలోడు అయిపోతాడు, వదిలేస్తాడా? ఆయన చెప్తానే చెప్దామని చూసిన. 99% బాయ్స్ ఓపెన్ అవుతారు, వాళ్ళు నాకు తెలియదండి. ఎన్నో చూసేస్తావు. నేనేం చూడలేదు, కళ్ళు పోయినాయి. ఓకే, మరి అబ్బాయి మీరు అంటే ఇష్టం అని చెప్పారు, మీరు ఎస్ చెప్పే ముందు మీ ఇంట్లో వాళ్ళని ఆలోచించారా? మమ్మీ వాళ్ళు ఒప్పుకుంటారని అనుకున్నారు. ఓకే, రిలేటివ్స్ కదా, అబ్బాయి కాదు కదా, చిన్నప్పటి నుంచి చూసిన వ్యక్తిని అని అట్లా. మమ్మీ వాళ్ళు ఏమనలే, అంత సీరియస్ ఏం కాలే, ఒప్పుకున్నారు. కానీ మ్యారేజ్ చేసుకున్నాక వీడియోస్ చేసుకో అంతే, అంతవరకు చేయకూడదు. ఓకే, అండ్ అదర్ ఎండ్ లో ఒక మాట చెప్పాడు కదా, స్టార్టింగ్ లో కొంచెం నెగిటివ్ మార్క్ వచ్చిందని చెప్పేసి అమ్మాయిని పంపించలేదు షూట్ కని. సో ఆ టైంలో ఎటువంటి మాటలు మీ మీదకి వదిలారు? చాలా మంది అన్నారు అట్లా చేస్తుంది వీడియోస్ ఆయనతోనే, చాలా వచ్చినాయి. ఓకే, అన్నారు చదువుకోకుండా ఇవన్నీ అవసరమా, ఇప్పుడు వాళ్ళ ఇంటికి పోవడం అవసరమే, వాళ్ళ ఇంటి దగ్గర ఒక్క ఆమె ఉండడం అవసరమా, చాలా బ్యాడ్ వచ్చింది. బట్ అవన్నీ జరుగుతున్నా మీరు చదువుకుంటున్నారు కదా ఇప్పుడు, మరి వాళ్ళకి చెప్పారా చదువుకుంటున్నామని? ఇది ఎవరికి చెప్పక్కర్లేదు, మన ఇంటెన్షన్ మనకి. జస్ట్ అంటే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి, బట్ చూసే వాళ్ళకన్నా అర్థం అవుతుంది కదా. వాళ్ళకి నేను చదువుకుంటేనే అది ఆ ఫీల్డ్ కూడా పోతున్నా అని చెప్పినా కూడా వినలేను. నువ్వు చదువు, అదే నీది ఊకే వీడియోస్, వాళ్ళ ఇంటికి పోవడం అదే అన్నారు అందరు. ఓకే, బట్ మా ఇంటెన్షన్ వేరే ఉండే, అందరూ అనుకుంటే ఇప్పుడు మన లోపల ఏముందో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం ఇప్పుడు ఏంటంటే మనం ఒక సెటిల్ కావడానికి మనం ఒక వేలో పోతున్నాం. మస్తు మంది నెగిటివ్ మాట్లాడతారు. నువ్వు మంచి చేసినావు అనుకో, అరే బాగా చేసినా, లేకపోతే నువ్వు కొంచెం ఏదైనా తేడా చేస్తే వాళ్ళు ఏమంటారంటే చూసినావా ఇట్లనే ఉంటది, అందుకే పంపించద్దన్నా చేయొద్దన్నా అని నెగిటివ్ మాట్లాడతారు. ఇప్పుడు మా ఇంటర్వ్యూస్ చూసి ఇప్పుడు కొంచెం ఒక వీడియోస్ కొంచెం కమెంట్స్ వస్తున్నాయి, అన్నా వదిన అన్నా వదిన చూస్తారమ్మా కమెంట్స్? ఏమనిపిస్తుంటది? వాళ్ళైతే చాలా ప్రేమగా, అంటే నేను యూట్యూబ్ లా నేను వీడియోస్ చూస్తాను కానీ ఎవరు కమెంట్ చేయను నేను. కానీ కొంతమంది ఎట్లుంటారు అంటే వరుసలు కలిపేసి వాళ్ళు వీడియోస్ లో నేను ఉన్నా అని ఫీల్ అయిపోతారు. ఎగ్జాక్ట్లీ, చాలా ఎమోషనల్ అయిపోతారు. అంటే పెట్టంగానే ఇట్లా అన్నా వద్దునా సూపర్ ఇట్లా పెట్టంగానే అంటే కామెంట్ అంటే ఎప్పుడు వీడియో పెడతారా, మనం కామెంట్ ఎప్పుడు చేద్దామా అని వెయిట్ చేసి ఆడియన్స్ కూడా ఉంటారా అని నాకు ఈ మధ్య అర్థమైంది. మరి నీకు ఈ మధ్య అర్థమైంది, కానీ స్టార్ట్ చేసిన రోజు అనుకున్నావా ఏదో ఒక రోజుకి 5 lakhs వరకు రీచ్ అవుతాను అని? నేను అసలుకి చెప్పాలంటే కష్టపడదాం అనుకున్నా, కష్టపడదాం. అది ఇప్పుడు నేను ఇప్పటిదాకా ఇక్కడికే వచ్చినా, ఇది ఎండ్ కాదు నాది. ఈ ఎండ్ ఎప్పుడు మనకు తెలియదు, ఎక్కడికి పోతాం అనేది మనకు తెలియదు. నేను జర్నీ చేస్తున్నా అంతే, ఎండ్ మనకి ఎప్పుడు తెలియదు. నేను ఆ రోజు కూడా అంతే, నేను 1K ఉన్నప్పుడు కూడా అంతే, నేను జర్నీ చేద్దామని అనుకుని. ఇప్పుడు కూడా జర్నీ ఇంకా ముందే ఎంత ఉందో, 1 million ఉందా, లేకపోతే ఇంకో ఛానల్స్ ఉన్నాయా, లేకపోతే సినిమా తెలియదు, ఏది అయ్యేది తెలియదు కదా బ్రో. నేనైతే నువ్వు అన్నట్టు అనుకోలేదు, ఇట్లా నాతో వచ్చి ఫోటో దిగుతారు, నాతో మాట్లాడిస్తారు తెలియని వ్యక్తులు అని నేను అనుకోలేదు. ఎవరైనా సరే ఇంతటి ఎందుకు మాట్లాడేది అన్నట్టు ఉంటారు, కానీ వాళ్ళే వచ్చి ఈ మొన్నటిదాకా నా పేరు చెప్పను లే, ఇప్పుడు మా పిన్ని కొడుకు, నా తమ్ము కొడుకు అని చెప్పుకొని, అరే నన్ను నమ్మతలేరు, నువ్వు మనకు తెలిసిన అంటే నమ్మతలేరు అని చెప్పి నాకు ఫోన్ చేసి మాట్లాడిపిస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఉంటారు నాకు తెలిసిన నేను మా ఇంటి దగ్గర ఉంటాడు, నాకు ఫోన్ చేసి మాట్లాడిపిస్తున్నారు, నేను మాట్లాడతాను ఖుషి అవుతాను. మొత్తం చేంజ్ అయిపోయింది నిజంగా. ఈ సోషల్ మీడియా అనేది ఒక మనిషిని నెగిటివ్ చేయాలన్నా పాజిటివ్ చేయాలన్నా మనం తీసుకునే సబ్జెక్ట్ లోనే ఉంటుంది, వాళ్ళు ఎలా చూస్తారో ఆ విధంగా వెళ్ళిపోతాం. ఓకే, బట్ ఫస్ట్ లో డాన్సెస్ అయిపోయినాయి, మళ్ళీ తర్వాత వెబ్ సిరీస్ చేయాలి, ఎపిసోడ్ వైజ్ కంటెంట్ రిలీజ్ చేయాలి, ఎందుకు అనుకున్నారు? అంటే అప్పట్లో నేను ఏంటంటే నాకు స్టోరీస్ బ్రో, ఇప్పుడు కూర్చున్న దగ్గరనే ఒక స్టోరీ కనిపిన, అంటే టాలెంట్ ఉంది నా దగ్గర. ఇక్కడ ఏమైనా ఉందా అంటే అట్లా కాదు బ్రో, ఇప్పుడు నువ్వు ఒక టాపిక్ చెప్పా బ్రో, ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంది, ఇంట్లో అత్త బాగుండదు, అత్తకి కోడలికి మధ్యలో సెట్ కాదు. ఈ దీంట్లో నాకు స్టోరీ తీయమని అంటే దాన్ని నేను సీక్వెన్స్ తీయగలుగుతా. అంటే నా క్రియేటివిటీ. ఇప్పుడు నేను కూర్చుంటా, ఇప్పుడు ఖాళీ కూర్చుంటే ఇక్కడ చూసి ఏదో ఆలోచిస్తా. ఇప్పుడు ఆంధ్రమే తెలంగాణ పై కూడా నేను
సడన్ గా అనుకుంది. నేను ఎప్పుడు దాన్ని ఎండ్ రాసుకోలేదు ఇప్పటి వరకు. తీసుకుంటే నేను కొంచెం షూట్ చేస్తుంటే నేను ఆలోచించడం కానీ చేంజెస్ చేయడం కానీ అట్లా చేసిన. అండ్ ఫస్ట్ వెబ్ సిరీస్ చేయగలుగుతాను, ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ చేద్దాం అనుకున్నా. ఏం కాదు చేద్దామని చెప్పి డాడీకి చెప్పిన. ఈ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఏ స్టోరీ అయినా ఎండ్ రాసుకోను, ఎందుకంటే ఎండ్ రాసుకుంటే దానికే మనం ఒక స్క్రిప్ట్ లాగా చేయడం అవుతుంది. ఇప్పుడు ఇట్లా కాకుండా ఎండ్ రాసుకోకుంటే ఏం చేద్దాం, ఇప్పుడు మధ్యలో మంచి మంచి ఆలోచనలు వస్తాయి, మారవబుద్ధి అవుతుంది. అన్నప్పుడు వీలు కాదు. ఎండ్ రాసుకున్నాం అనుకో మళ్ళీ చేంజ్ చేయాలి. అట్లా అని చెప్పి నేను ఏంటంటే ఒక అమ్మాయి అబ్బాయిని ప్రేమిస్తుంది, అది కెమిస్ట్రీ నడుస్తూ ఉంటది, మధ్యలో ఏమైతుందో అది అప్పటిదప్పుడు మనం క్రియేట్ చేసుకుందామని పెట్టుకుంటాం. సో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎంత సంపాదించాలి, ఫస్ట్ రెవెన్యూ ఎప్పుడు వస్తుందని చెప్పి ఈగర్ గా వెయిట్ చేస్తాం కదా. నీకు ఫస్ట్ రెవెన్యూ వచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏంటి, అమ్మ నాన్నకి ఎట్లా ఎక్స్ప్రెస్ చేస్తావు? నేను ఫస్ట్ ఫీల్ అయింది ఎప్పుడంటే నాకు మానిటైజేషన్ అయినప్పుడు నేను అనుకున్నా నాకు కూడా రెవెన్యూ స్టార్ట్ అవుతుంది అని. అంటే మనకి యూట్యూబ్ అంటే ఇప్పుడు మనం ఒక దగ్గర పనిచేస్తే ఒక బాస్ ఉంటాడు, ఆయన పైసలు ఇట్లా పని చేసిన అనిపిస్తాడు. ఇది కనపడని లోకం. అవును. అట్లా ఇప్పుడు మనం చేసిన దానికి ఎక్కడి నుంచి వస్తాయి, ఎవరు ఇస్తారు కూడా మనకి తెలియదు. యూట్యూబ్ అదొక సంస్థ, అది మనకు పైసలు పంపిస్తుంది, మనం వీడియోస్ చేయాలి. అట్లా అని చెప్పి నేను మానిటైజేషన్ అయినప్పుడు మా మమ్మీకి చెప్పిన, అంటే మనం కూడా త్వరలో పైసలు తీసుకుంటామని చెప్పిన. ఆ త్వరలోనే 12,000 వచ్చినాయి కదా, 12,700 800 వచ్చినాయి. 12,700 800 వస్తే నేను ఫస్ట్ నా రెవెన్యూ డాడీకి అడిగి మంచి పని ఇద్దామంటే మా ఇంటి ముంగట హనుమాన్ టెంపుల్ కడుతున్నారు. హనుమాన్ టెంపుల్ కడితే ఇచ్చేసిన, ఫస్ట్ రెవెన్యూ మొత్తం ఇచ్చేసిన. టెంపుల్ కి కన్స్ట్రక్షన్ కి ఇచ్చిన డాడీ. గుడి కడుతున్నారు సార్, వాళ్ళు కడుతున్నారు అంటే పాత గుడి తీసేసి కొత్త గుడి కడుతున్నారు. మీరు హనుమాన్ భక్తులా సార్ ఎక్కువ? అంటే ఈయన కంజీ అని పేరు ఎందుకు నా పెట్టింది? హనుమాన్ మాలేసిన చాలా సార్లు. ఓకే. నేను ఎప్పుడు కోరుకుని వేయను. నాకు ఇది ఇస్తే నేను నీకు వేస్తాను. ఓకే వేస్తా, నాకు ఏది ఇవ్వాలనో ఇస్తాడు అంతే. నేను ఫస్ట్ వేస్తా, నేను అనుకున్నాను నేను చేస్తా. తర్వాత నాకు ఏది ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఓకే. నేను అడుగుతూనే ఇవ్వాలని కాదు, ఇదొకటి నేను అంత బాగా మీ కష్టానికి ప్రతిఫలం ఇది కావాలి, నాకు అది కావాలని ఎప్పుడు అడిగాను. ఓకే. నాకు ఇది చేసే ధైర్యాన్ని నాకు ఎలాంటిది నాకు ఇక్కడ లొంగిపోయి నేను అది కావద్దు తప్పించుకునే అది కాకుండా నాకు ఏ పని అయినా చేసి ముందుకు వెళ్ళడానికి ధైర్యం ఏమని ముక్తాను. మీరు ఎట్లా చూసారు? అంటే కొడుకు సంపాదన చూడడానికి తల్లి చాలా ఆలోచిస్తుంటారు. మరి 12,000 వచ్చాయని చెప్పినప్పుడు చాలా సంతోషం. ఇప్పుడు ఇంకా ఎక్కువ సంతోషిస్తున్నా. ఎక్కడో ఇంట్లో ఉంటున్నారు, ఏదో టిఫిన్ సెంటర్ నడిచింది, కానీ అన్ని ఉన్నాను సరే ఒక పని ద్వారా నలుగురికి తెలిసే స్టేజ్ లో అది కూడా మంచి గుర్తింపుతో తెచ్చాడు కదా. సో ఎట్లా అనిపిస్తుంటది? చాలా సంతోషంగా ఉంది. నేను టిఫిన్ సెంటర్ ఎంత కష్టపడ్డా కానీ ఇప్పుడు అంత లేకున్నా అన్ని డబ్బులు వస్తున్నాయి అంటే అసలు మనం కష్టపడిన వరకే తర్వాత ఆటోమేటిక్ అది ఫ్లో ఉంటది. ఓకే. ఏం లేదండి, మన ఆడియన్స్ మనసు గెలుచుకోవడమే. డబ్బులు ఏ పని చేసినా వస్తుంది, ఇది కాకపోతే బిజినెస్ ఏదో వస్తుంది. కానీ కొంతమందిని మనం వాళ్ళ హార్ట్ ని మనం సాధించుకున్నామంటే వాళ్ళ స్పేస్ తీసుకున్నాం. అందరు మనుషులలో యశ్ సోని చూడంగానే గుర్తుపట్టారు అంటే దానికి మించింది ఏం కావాలి బ్రో. అంతే కదా. అది కూడా సోని నువ్వు ఇచ్చిన పేరు, వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరుని తవ్వకాలు పడేస్తావు. మరి మీకు ఏ పేరు ఇష్టం? సోని. అమ్మ చూస్తుంది వీడియోలో, చూడండి నా పేరు మనం పెట్టిన పేరు చెప్పాలా అంటుంది. బట్ పెళ్ళయ్యాక ఎప్పుడన్నా ఫీల్ అవుతుంటా అమ్మ నాన్న నేను ఎదిరించానే ఎట్లా అన్నట్లు ఫీల్ అవుతుంటా ఏమన్నా? అట్లేం లేదు, మమ్మీ వాళ్ళకి కూడా ఇష్టపడింది. ఓకే. అండ్ ఈ ఇంటికి వచ్చాక సో ఉన్నంత వరకు మీ ఇల్లు మీదే, బట్ ఇక్కడికి వచ్చాక ఇల్లు, వాతావరణము, కొత్త మనుషులు, మనస్తత్వాలు అక్కడ ఇక్కడ సేమ్ అనిపిస్తుంది నాకు. కాపీ పేస్ట్. ఓకే. సేమ్ వాళ్ళలాగానే. అండ్ అత్తమామలు ఎవరికి బాగా? ఇద్దరు మా అత్తమామ మంచిగా చేసుకుంటారు. ఓకే. అండ్ కొరియోగ్రాఫర్. సో ఏంటి స్కూలింగ్ ఎట్లుంది? ఏ క్లాస్ మీరు? 8th క్లాస్. సో అంటే అప్పుడప్పుడు వీడియోలో కనిపించిన డాన్స్ మూమెంట్స్ ఇవన్నీ చూస్తుంటారు కదా, గుర్తుపడుతుంటారా స్కూల్లో? ఓకే. సో ఏం ఫీల్ అవుతుంటారు? అంటే టీచర్స్ వచ్చి ఏమన్నా కంప్లైంట్స్ ఇస్తారా? టీచర్స్ చూస్తారు ఇన్స్టాగ్రామ్ లో మంచిగా వేస్తావు కదా. ఎందుకు నువ్వు క్లాస్ లో చదువుకోండిరా, దుమ్మాలు కొట్టదా మీరు రీల్స్ చేసినావా అనుకుంటే అడుగుతారు. ఓకే. యూట్యూబ్ లో వీడియోస్ కూడా చూస్తారు టీచర్ వాళ్ళు. ఇక్కడ పోయినావా అక్కడ పోయినావా అనుకుంటే అడుగుతారు. ఏమైనా డుమ్మ కొట్టదా వాళ్ళు అడుగుతారు వాళ్ళు. అంతే. దీనివల్ల నీకు గుర్తింపు వచ్చేసింది. నువ్వు క్లాస్ కి రాకుండా వేరే వాళ్ళు అటెండెన్స్ చెప్పలేరు, నువ్వు రాకుంటే తెలిసిపోతుంది కదా. ఓకే. ఈయన ఎందుకు ఇంత సైలెంట్? హోమం చేస్తున్నాడు. సో మరి అన్న యూట్యూబ్ పెట్టారు, మిమ్మల్ని కెమెరామ్యాన్ గా తీసుకున్నారు.
అంటే కొంతమంది ఏంటంటే ఒక పని తీసుకున్నప్పుడు దాని బాధ్యతలు తీసుకున్నట్లే కదా, మరి కెమెరా వర్క్స్ ఎన్ని నెలలు పట్టింది నేర్చుకోవడానికి? నేను డైరెక్ట్ అన్నయ్య చెప్పినట్టు చేసేస్తాను. ఇప్పటికీ కూడా మొత్తం ఏం రాదు. ప్రొఫెషనల్ నేను ఏంటంటే ఇప్పుడు ఒక స్టాండ్ అనుకోండి, ఇప్పుడు చెప్తాను ఈ యాంగిల్లో ఇలా కెమెరా వెళ్ళి రావాలి, లేకపోతే ఈ యాంగిల్లో ఇటు వెళ్ళి ఈ అపేచర్ ఇంత అనేది కొన్ని సెట్టింగ్స్ చెప్తాను, ఆ షార్ట్ కి అక్కడనే చెప్తాను, అది చేసేస్తాడు. దాని తర్వాత అది అలా 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 అలవాటు అయింది. ఎప్పుడన్నా అంటుంటాడు నేను చూపించడం వల్లనే మీ పాటలకు వ్యూస్ వచ్చాయని అంటాడు. నేను తీయకపోతే మీరు మిమ్మల్ని ఉండేటోళ్ళ అని అంటాడు. అంజి లేకుంటే ఇది లేదు, లేదు. అది కూడా కరెక్ట్. ఎప్పుడన్నా నీకు అనిపిస్తుంటుందా ఈ రోజు బాగా అలసిపోయింటారు, వీళ్ళు షూట్ ఏమో 2, 3, 4, 5, 6 పెరుగుతుండే టేక్లు, ఎంతసేపు పట్టుకోవాలి నేను అని. అప్పుడు రాడా బజరంగ్ బలి? రాత్రి 1-2 అవుతుంది. ఓకే, అది ఆగ్రాఫా తెలంగాణ 6th ఎపిసోడ్ 7th ఎపిసోడ్ నైట్ టైం ఒకటి అది సీన్ ఉంటది, అది తీయడానికి అయితే నాకు 100-200 టేక్ తీసుకోరు. 200 టేక్స్ అన్నిసార్లు నాకైతే చేతులు బ్యాటరీస్ కూడా బ్యాటరీస్ అయిపోతున్నాయి, ఊరికే కింద పెట్టి రావాలి, మళ్ళా తీసుకొచ్చి చేంజ్ చేసుడు, నాకేమో చేతులు గుంస్తున్నాయి. అందుకే హనుమాన్ పేరు పెట్టారు, బలవంతుడు. ఓకే, చూడు మీ వదిన చూడు ఎలా నవ్వుతున్నారో. ఎవరు ఎక్కువ టేకులు తీసుకుంది వీళ్ళిద్దరు? ఇట్లా ఇద్దరు తీసుకో, ఆమె తీసుకున్నప్పుడు ఈయన మంచి చేస్తాడు, ఈయన తీసుకున్నప్పుడు ఆమె మంచి చేస్తాడు. ఎందుకు ఈ గ్యాప్? పాత కక్షలా అంజి మీద? అట్లేం లేదు, అప్పుడు స్టార్టింగ్ లో అట్లా. ఓకే, అండ్ ఇంకా ఎట్లా అనిపిస్తుంటుంది వీళ్ళ వర్క్స్ చూస్తుంటావు, ఏమన్నా చెప్తుంటావు ఇది మార్చండి అది మార్చండి అని? కొన్ని చెప్తా, ఈనాడు ఒక్కొక్కసారి ఈనాడు గదా ఎక్కడ పెట్టావు? కొన్ని సార్లు చెప్తున్నాడు, మళ్ళీ ఒక్కొక్కసారి అంటాడు నువ్వేం చెప్పు అంటాడు. ఇంటర్వ్యూలో గుర్తు పెట్టుకో, చూపించి క్లిప్ కట్ చేసి ఇస్తా నీకు. ఎందుకు వినవు అంజి చెప్తే? అంటే ఇప్పుడు అంటే నా స్కిల్స్ బట్టి ఆ షార్ట్ మంచిగా వస్తుంది అని చెప్పి నాకు అనిపిస్తుంది. మళ్ళీ ఈయన ఇమాజిన్ అలా కలిపితే దాన్ని అవుట్పుట్ మంచిగా రాకపోతే మళ్ళీ తీయలేం కదా అని ఒక భయంతో నేను విన్నా వేరే వాళ్ళు. ఓకే, బట్ మనస్ఫూర్తి చెప్పు, ఈయన చెప్పింది వర్కౌట్ అయిందా లేదా? అయింది. అంటే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎవరిని తక్కువ చూడొద్దు, ఎందుకంటే ఎవరి దాంట్లో ఇప్పుడు ఒక్కొక్కసారి చెప్పిన మాట కూడా వినాలి, అదే కరెక్ట్ అనుకొని ఉండొద్దు. ఎందుకంటే ఒక్కొక్కసారి అవి కూడా బాగానే ఉంటాయని. ఒక ఈవినింగ్ షూట్ ఉందా? బటర్ ఎత్తున్నాడు అట్లే లేదు. ఓకే, సో అంజి అమ్మ నాన్న గురించే నీ మాటలలో ఏం చెప్తావు? అంటే నాన్నని చూసి ఏం నేర్చుకున్నావు, అమ్మని చూసి ఏం నేర్చుకున్నావు? డాడీ అంటే నాకు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే డాడీ దాంట్లో చూసి నేర్చుకున్నా. ఇంట్లో అంటే ఎంత అంటే ఇప్పుడు అన్న ఏమన్నా ఎవరేమన్నా అని అంటే చదువుకుంటే తెలుసుకోవాలని. ఓకే, మీరేం చెప్తారు? డాడీని చూసి ధైర్యం నేర్చుకున్నా, మమ్మీని చూసి ఎట్లుండాలని నేర్చుకున్నా. ఎట్లుండాలో అంటే ఎడికన్నా పోయినప్పుడు మీరు నిజంగా మీ ఇద్దరికి పడదు కదా? డిషుమ్ అవుతుంటారు కదా ఇంట్లో అస్సలకి. చూడు అమ్మ గురించి చెప్పడానికి ఆలోచిస్తున్నా, ధైర్యం వచ్చేసింది. ఓకే, నువ్వేం చెప్తావు? డాడీ దగ్గర హెల్పింగ్ నేచర్ కానీ అంటే ఒక పట్టుదల, ఒకటి సాధించాలంటే ఇప్పుడు ఒక గోల్ అనుకున్నామంటే సాధించి తీరాలని ఒక పట్టుదల నేర్చుకోవాలి డాడీ దగ్గర నుంచి. డాడీకి వచ్చినప్పుడు అనుకోలేదు ఏదాకా వస్తా, డాడీ అనుకున్నాడు కాబట్టి వచ్చిండు. అట్లనే నేను కూడా సక్సెస్ కావాలని అనుకునే చేయాలి, అది ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా డాడీ దగ్గర నుంచి చూసి నేర్చుకున్నా. మరి అమ్మకి ఏం చెప్తావు? మమ్మీ గురించి చెప్పాలంటే ఇక దేవత మమ్మీ. ఎందుకంటే మేము అసలుకి అంటే మాకు తెలిసిన మా ఇంట్లో మంచి ఎవ్వరు ఏమన్నా సరే చదువుకోపోయి మళ్ళీ దాని తర్వాత మమ్మీ వచ్చి మాట్లాడి ఇప్పుడు మాకు ఏదైనా లొల్లి అవుతుంది, మేము ఒకటి అంటారు, కొంతమంది అంటే మాట్లాడకు అని అంటారు. మమ్మీ దగ్గర పోయి మాట్లాడంగానే ఇట్లా ఏదైనా చిన్న జోకేంగా నవ్వుతుంది మమ్మీ. అది ఎంత బాధ అయినా పక్కకు పెట్టేసి నవ్వుతుంది, కల్మాషం లేని. నిజంగా అట్లా సేమ్. మా మమ్మీ అయితే ఎప్పుడు కానీ మమ్మల్ని ఎప్పుడు అడ్ చేయలేదు. మంచి మమ్మీ దగ్గర నుంచి నేర్చుకునేది ఏంటంటే మంచితనం నేర్చుకున్నా. మీ వైఫ్ అడగండి. సేమ్ అంతే, సేమ్ అందరు రాసుకోండి. మీరు చెప్పండి, అంటే వీళ్ళంటే పుట్టి పెరిగినప్పటి నుంచి తండ్రి తల్లి ఇద్దరిని చూసింటారు, బట్ మీరు మిడిల్ లో జాయిన్ అయి ఉంటారు కదా. సో మీకు ఎట్లా అనిపిస్తుంటుంది? అంటే ఇంట్లో పిల్లల్ని ఎంకరేజ్ చేయడంలో కానీ, అర్థం చేసుకోవడంలో కానీ, కష్టపడి ఎదగడంలో కానీ? మామ ఎప్పుడు మంచిగా ఎప్పుడు పైన ఉండాలంటే ట్రై చేస్తాడు. మాకు యూట్యూబ్లో కూడా వీడియోస్ మామనే ఎక్కువ సపోర్ట్ చేస్తాడు మాకన్నా. చెయ్యండి 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 అని. ఓకే, సో అంటే వాళ్ళని మేము ఇంతవరకు వచ్చినాం. అండ్ అత్తమ్మ కూడా సపోర్ట్ చేస్తుంది మస్తు. ఓకే, ఏంటి సపోర్ట్ అంటే? అత్తమ్మ చాలా సపోర్ట్ చేస్తుంది మాకు. సపోర్ట్ అంటే ఏంటి అది సపోర్ట్ అంటే? ఏదైనా చెప్పంగానే ఓకే చెప్పేసి వద్దు అది చెయ్యొద్దని ఉండదు.
ఎక్కువగా సీరియస్ ఎవరు ఉంటారు ఇంట్లో? పిల్లలలో పిల్లల చూడండి, వేలు ఇట్లా వెళ్ళిపోయింది అప్పుడే దొరకాలే చెప్పడానికి అని చెప్పేశారు. ముగ్గురు పిల్లలలో అల్లరి ఎవరు ఎక్కువ? ఈమె అల్లరి ఎక్కువ. కోపం ఎవరికి ఎక్కువ? వీళ్ళిద్దరికి ఒక్కరే అంజికి కోపం ఎక్కువ. ఓకే, ఎక్కువ చిరాకు పడేది ఎవరు? అన్ని కలుగుతాడు. ఓకే, ఇద్దరు యాక్టింగ్ లో ఎక్కువ మర్చిపోయేది ఎవరు? మైండ్ ఎక్కువ ఈ నెల నెగిటివ్ చెప్పండి యాక్టింగ్ లో. అంటే ఇప్పుడు ఒక ఇంతవరకే ఏంటమ్మా మించి బాబు అంటాడా? అదే కదా దాంట్లో స్కిల్ అంటారు. సినిమా వేరు, సీరియల్ వేరు. ఇప్పుడు చెప్పు. ఓకే, సో మరి నీకు యాక్టింగ్ లో ఎవరు బాగా ఇష్టం? హీరోస్ ఇట్లా ఉంటారు కదా. అంటే మన 90s లో అయితే చిరంజీవి, ఇప్పుడు మన జనరేషన్ కి అయితే అల్లు అర్జున్. ఓకే, అల్లు అర్జున్ ఫేవరెట్ నాకు. మీకు సార్? చిరంజీవి సినిమాలు ఎక్కువ. అంటే మీరు కూడా అప్పట్లో ఫిల్మ్ ఇండస్ట్రీ ట్రై చేసా అన్నారు కదా. చిరంజీవి గారి బాగా నచ్చుతాయి. ఇప్పుడున్న జనరేషన్ లో రామ్ చరణ్, అల్లు అర్జున్. ఓకే, వీళ్ళిద్దరు సినిమాలు వస్తే పోతారు, థియేటర్కి వెళ్ళి చూస్తున్నాం. నైస్. మరి ఒక ఫ్యామిలీని ఇంత అన్యోన్యంగా తీసుకురావాలంటే మీరే ముందర ఉండాలి. పిల్లలు చదువు కాకుండా వేరే ప్రొఫెషన్లోకి రావాలంటే మీరే ముందర ఉండాలి. పిల్లలు ప్రేమించిన వాళ్ళని పెళ్లి చేసుకోవాలన్నా సరే మీకు నమ్మకం ఉంటేనే ముందర తీసుకెళ్తారు. మరి ఇన్ని విషయాలలో ఇంత సపోర్టింగ్ రావడానికి మేజర్ రీజన్ ఏంటి, కారణం ఏంటి? వీళ్ళు నేను చేసేది నేను కరెక్ట్ అనిపిస్తుంది. నాకు 100% నేను చేసేది తప్పు అనిపించదు. నేను 100% కరెక్ట్ ఉంటాయి కాబట్టి వీళ్ళకి నేను ఇదే చెప్పాలి, ఇట్లనే చేసుకోవాలి. ఏమున్నా సరే ఇంకోరి దగ్గర మనం చేయనవసరం లేదు, మనం ఇంకోరికి ఇచ్చేటట్టు ఉండాలి. ఇది నా పాలసీ. ఓకే, కష్టం చేసుకో, కష్టాన్ని నమ్ముకో, దొంగతనం చేయకు, అబద్ధం ఆడకు. గ్రేట్ సార్. ఇదొకటి వాళ్ళకి చెప్పింది ఒకటి అది. ఓకే, ఇలాంటివి చేసి ఒక దొంగతనం చేస్తే ఎన్నో అబద్ధాలు ఆడాలి, ఒక అబద్ధం ఆడితే ఇంకో కొన్ని అబద్ధాలు. ఇలాంటి చేయనప్పుడు మనం రుబాబు ఉండొచ్చు మనం, ఎందుకంటే మనం ఎవరికి భయపడని అవసరం ఉండదు. అవును, ఇది ఒకటి మనం కరెక్ట్ ఉన్నామంటే మనం ఎంత చేసుకున్నా, నువ్వు ఏది చేసుకున్నా 100% నువ్వు ఖచ్చితంగా నిలబడగలుగుతావు, దాని గురించి ఖచ్చితంగా మాట్లాడగలుగుతావు. మొత్తంగా మీ ఛానల్ కి ఇంత మంచి పేరు వచ్చింది, చాలా మంది గుర్తుపట్టారు. మరి సక్సెస్ ని మీరు ఎలా తీసుకుంటారు? ఎలా తీసుకున్నా అంటే చాలా హ్యాపీగా ప్రౌడ్గా. అంటే నేను ఎట్లా అంటే మా డాడీకి మంచి పేరు తెచ్చినో లేదో నేను ఇప్పటి వరకు నాకు తెలియదు. అంటే ఎప్పుడు వాళ్ళు చెప్పరు కదా, వాళ్ళు ఎప్పుడు తెచ్చినో లేదో తెలియదు. కానీ నాకు ఏంటంటే ఇప్పుడు అందరు జాబ్ చేసో యూఎస్కి వెళ్ళో పెద్ద పెద్ద జాబ్ చేసి నెలకు 1,00,000 2,00,000 సంపాదించి వాళ్ళ తల్లిదండ్రులకు పేరు తెచ్చిన దానికన్నా నేను నాకు వచ్చిన పనితోటి నేను మా తల్లిదండ్రులకి పేరు తేవాలని స్టార్ట్ చేసిన. తెస్తున్నానో లేదో వాళ్ళకి అనిపించిందో లేదో నాకు ఇప్పటివరకు తెలియదు, బట్ ఇంకా ముందు. ఓకే, బట్ నేను ఇంత సపోర్ట్ చేసి ఇందే మా ఇంటి అబ్బాయి, మా ఇంటి వదిన, మా ఇంటి అన్న, బావ ఇట్లా తీసుకుంటారు అంటే ఇక్కడ ఉన్న కనిపించే చాలా మందికి కూడా ఒక ప్రాపర్ ఐడెంటిటీ రావాలంటే నీ థాట్ నుంచే కదా వచ్చినది. మరి నిన్ను సపోర్ట్ చేసిన నీ సబ్స్క్రైబర్స్ కి ఏం చెప్తావు? నన్ను సపోర్ట్ చేసిన సబ్స్క్రైబర్స్ అందరికి ఒకటే చెప్తా, నేను మీ అన్నను అనుకోండి, తమ్ముడే అనుకోండి, ఎలా అయినా అనుకోండి, నన్ను ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ ఇలానే సపోర్ట్ చేస్తూ నన్ను ఇంకొక మంచి స్థాయిలోకి తీసుకెళ్తే మీ అందరి కోసం నేను మిమ్మల్ని నవ్వించడానికి ఎంతైనా నేను ప్రయత్నిస్తా. మిమ్మల్ని నవ్వించడమే నా పని. మిమ్మల్ని మీ ఎంటర్టైన్మెంట్ కోసం నేను ఎంత కష్టమైనా పడతా, మీకోసం నేను ఉన్నా కాబట్టి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ మన రిలేషన్షిప్ ఇలా అందరితో కలిసి ఉండలేను, బట్ నా వీడియోస్ చూస్తూ కలుసున్నా అని అనుకొని నన్ను తమ్ముళ్ళగా అన్నలాగా సపోర్ట్ చేస్తూ నన్ను మంచి పొజిషన్లో ఉంచాలని కోరుకుంటున్నాను. అండ్ మీరేం చెప్తారు సార్? అంటే ఒక పేరెంట్స్గా పిల్లలు చేసిన దాంట్లో రైట్ రాంగ్ గమనించారు, బట్ నమ్మకంతోనే ముందర తెచ్చారు, వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. బట్ మీ అబ్బాయిని ఇంతమంది ఆడియన్స్ దగ్గర తీసుకొని ఇంత సపోర్ట్ చేశారు కదా, సో మీ సబ్స్క్రైబర్స్కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మన తల్లిదండ్రులు ఏదైతే అనుకుంటారో వాళ్ళది కాకుండా మీకు కూడా ఏదైనా ఆలోచన ఉంటే ఏదైనా తల్లిదండ్రుల ముందర చెప్పి మీరు అనుకున్నది మాలాగా సక్సెస్ చేసి ఇది అని నిరూపించండి. ఏ తల్లిదండ్రులైనా సంతోషంగా ఉంటారు, ఎవరైనా కానీ పిల్లల ఎదుగుదలని కోరుకుంటారు. నేను వీళ్ళకి చెప్పింది ఏంటంటే పైసలు ఎవరైనా సంపాదిస్తారు, పేరు రావాలి. ఎగ్జాక్ట్లీ, పైసలు ఫలానోడు అనేది రావాలి, అవును, గుర్తింపు రావాలి. ఒక 1,000 రూపాయలు ఖర్చు పెడితే వాడు తింటాడు, మళ్ళీ రేపు పొద్దుల వేరే దగ్గరికి పోయి తిట్టేస్తాడు. 1,100 ఖర్చు పెట్టిన దగ్గరికి పోయి అరే మొన్న ఇట్లా రాబోయే అంటారు. అట్లా కాకుండా రూపాయి తీసుకోకుండా నిన్నంటూ గుర్తుపెట్టుకోవాలి.
₹1,00,000 తీసుకున్నాడు కూడా వాడు సైలెంట్గా ఉంటాడు, వాడిని ఎవడు పట్టించుకున్నట్టు రూపాయి లేకున్నా కానీ మనం ఎవరే పలానా వ్యక్తి అనేది గుర్తింపు ఉండాలి. ఇది నాకు ఇంత కసి ఎందుకు వచ్చింది, ఇంత చేసుకోవాలి ఎందుకు వచ్చిందంటే మా 10th క్లాస్ చదువుకున్న బ్యాచ్ మొత్తం మొన్న రీసెంట్గా 2 సంవత్సరాల కింద గెట్ టుగెదర్ పెట్టుకున్నాం. 31 years కింద చదువుకున్న వాళ్ళందరూ 31 సంవత్సరం తర్వాత కలుసుకున్నాం. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, వాళ్ళ పిల్లలు ఉన్నారు. ఆ 31 మందిలో ఒక్కతను డాక్టర్. ఓకే, కాశీనాథ్ అని ఆయన నా పక్క పంటే నా ఇల్లు అది. అయినా నేను అప్పుడు ఆయన ఛాలెంజ్ చేసిన అంటే నేను చదువులో నేను క్లియర్ కాదు. ఓకే, నేను చదువుతుంటే నేను మర్చిపోయేవాడిని. ఆయన బాగా పుస్తకాల పురుగు చదువుతా ఉంటుండే. చదువుకోనా నరసింహ చదువుకో అని అంటే అది ఎక్కలేదు నాకు అని నేను అంటే నువ్వు ఎక్కకపోతే నువ్వు పక్క జరుగు అంటుండే, నన్ను పక్క నూకేస్తుండే. ఆయన డాక్టర్ MBBS తీసుకున్నాడు, ఆయన డాక్టర్ అయితే ఆయన ఛాలెంజ్, నేను యాక్టర్ అయితే నేను ఛాలెంజ్ చేసిన, ఇద్దరు మా ఛాలెంజ్ అన్నట్టు. నేను యాక్టర్, ఆయన డాక్టర్. నేను యాక్టర్ కాలేకపోయినా ఆయన డాక్టర్. అయ్యో, డైరెక్టర్ ఇక్కడే ఉన్నారు, రెమ్యునరేషన్ ఎట్లేదా చెప్పట్లేదు. డాక్టర్ అయ్యండు, ఆయన కిడ్నీ స్పెషలిస్ట్ అయిన. ఓకే, ఆయన 2000 చిల్లర కిడ్నీలు ఆపరేషన్ చేశారు. ఆయన మా గెట్ టుగెదర్ లో వస్తే మొత్తం ఆయన చుట్టూ జనాలందరూ ఆయన చుట్టూ వెళ్ళి అదే వెళ్తున్నారు. అప్పుడు నాకు అనిపించింది అప్పుడు చదువుకొని ఉంటే ఇలా అలా ఉండేవాడినేమో. ఓకే, సరే నేను అనుకున్న ఫీల్డ్ అది కదా, మావనికి ఉంది కదా. ఇలాగనే ఇప్పుడు ఆయన దగ్గర ఎలాగో తిరిగినారో అట్లా నాకు నా పిల్లలకు అట్లా ఉండాలి అంటే వాళ్ళని ఏదో అదాని కోసం అని కాదు, వాళ్ళ కోసం నేను వాళ్ళకు బ్యాక్ సపోర్ట్ గా ఉండి నేను వాళ్ళు ఏం చేయాలనేది నేను అది చేస్తాను. కాబట్టి పేరు అయితే రావాలి. అవును, మంచి పేరు రావాలి. ఓకే, అండ్ ఈ జర్నీలో మీ కష్టంలో ప్రతి ఒక్క దాంట్లో మీ వైఫ్ ఉన్నారు పక్కనే, సో మరి మీ వైఫ్ కి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఆమెకు ఇప్పటి వరకు నాతోటి ఉన్నది, ఇంకా కూడా మాతోటి ఉంటే మాకు ఇంకా ముందుకు వెళ్తామని. ఈ యూట్యూబ్ అయినా ఇంకేదైనా ఏది చేయాలనుకున్నా మా ఫ్యామిలీ కూడా పెరగాలంటే కూడా ఆమె సపోర్ట్ కంపల్సరీ కావాలి. ఎగ్జాక్ట్లీ, ఆమె సపోర్ట్ ఉంటేనే అందరం. ఇప్పుడు వచ్చే కోడలు ఏమైతే మంచిగా ఉన్నది, ఇంకా వచ్చే వాళ్ళు ఎట్లా వస్తారు, అల్లుడు ఎట్లా వస్తారు, వాళ్ళందరినీ అర్థం చేసుకుంటూ తొందరపాటుగా పడద్దు, అంతా ఓకే అంతా నాదే ఫ్యామిలీ అనుకుంటూ మాత్రం సపోర్ట్గా ఉండాలని. అలాంటి మనసు ఉంది లేండి, ఉంటది. ఇంత మటుకు నాతోటి ఉన్నది, నా నమ్మకం మళ్ళీ ఉంది నాకు, అట్లేం లేదు. సో థ్యాంక్ యూ సో మచ్, ఇంత బిజీగా ఉన్నప్పటికీ మంచిగా ఇంటర్వ్యూ ఇచ్చినందుకు కూడా, అండ్ మీ గురించి చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు. సో చూసారు కదండి, U-Turn క్రియేషన్స్. మీరు ఎవరైనా సరే ఈ యూట్యూబ్ ఛానల్ చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వెళ్ళి చూడండి, కంటెంట్ కూడా ఎలాంటి చేస్తుంటారో మీకు అర్థమవుతుంది. అండ్ ఈ ఇంటర్వ్యూలో మీ ఫేవరెట్ ఫ్యామిలీ వాళ్ళు చెప్పిన మాటలు విన్నాక మీకు ఏమనిపించింది, అండ్ వీళ్ళిద్దరి గురించి తెలుసుకున్న విషయాలు మీకు అర్థమయ్యాక మీకు ఏమనిపించిందో మీ హానెస్ట్ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సుధీర్ టాక్స్ ఫర్ మోర్ అప్డేట్స్.